ఇప్పుడు మీరు చెప్పిన కేటగిరీలోకి మీ సతీష్ రాడా? ఎట్లా వస్తాడు అంటున్నారు మీరు చెప్తే నేను ఒకసారి నాకు కూడా తెలుస్తుంది కదా. ఎందుకంటే ఐఎమ్ నాట్ దట్ మచ్ గ్రేట్ ఇన్ బైబిల్, నేను అంతగా ఏం చదవలేదు. బట్ నా బాధల్లో ఏంటంటే పూర్తిగా చదవలేదని మీరే చెప్తున్నారు, నేను చెప్పేది తప్పని మీరే చెప్తున్నారు. సో నేనేమంటానంటే సార్, మీరు చెప్పింది రైటే కాదన్నా, కాకపోతే అట్లాంటి వాళ్ళు ఎవడైతే మాట్లాడానో నన్ను బయటకు లాక్కొచ్చి కొట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పుడే చెప్పండి. ఇప్పుడు నేను మీ రిలీజియన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నా అన్నారు కదా, నా మీద కేసు పెట్టుకోండి. కేవలం క్రైస్తవ మతంలో ఉన్న క్రైస్తవ మత ప్రచారకులే ఇంత విశృంఖలంగా ఎందుకు తయారయ్యారు? దీనికి బేసు బైబిల్లో ఉందా లేదా? ఈ దోపిడీ వ్యవస్థకి ఆధారం బైబిల్ కాదా? అలాగే మత గ్రంథం చదివిన వాళ్ళలో ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ తక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళలో ఫౌండేషన్, మానవత్వానికి సంబంధించిన ఫౌండేషన్, విచక్షణ, ఆలోచన, తర్కం ఇవి తక్కువగా ఉన్నవాళ్ళు, ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్ళు, వీళ్ళు మత గ్రంథం అనే రాక్షసికి బలైపోతారు. అక్కడ ఫోన్ చేసి డబ్బులు ఎందుకు పెడుతున్నారు సార్? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్? నశించిపోతున్న ఆత్మల్ని ఒక్కరిని రైట్ నశించిపోయే ఆత్మల్ని రక్షించండి అంటే ఎవరండి? అల్టిమేట్ గా మత మార్పిడి చేయటం అనేది వాళ్ళ లక్ష్యం. మీరు మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి హిందువుల దగ్గర నుంచి ప్రతిఘటన వస్తుంది. పుట్టలో వేలు పెడితే చీమ కూడా కుట్టిద్ది. ప్రవక్తలు రాసిన దానికి దేవుడిని పెడతారు సార్. ఓకే, అంటే బైబిల్లో ఉన్న ఆ చండాలంగా ఏదైతే ఉందో అదంతా మనుషులు వాళ్ళ పైచింత రాశారు, బైబిల్ దేవుడికి సంబంధం లేదంటారు. యేసు క్యారెక్టర్ నేను చెప్తున్నా, ఇది ఒరిజినల్ గా యేసు అని చెప్పి, ఇది కాదు యేసు అని చెప్పి మీరు రుజువు చేయండి. అంతేగాని యేసు ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ చేస్తుంటే మా మనసులు గాయపడుతున్నాయి అంటే అది నా సమస్య కాదు, అది నేనేం చేయలేను. అది వ్యక్తిలో ఉన్న సమస్య కాదు, అది వాడి మత గ్రంథం వాడిని అలా ప్రోత్సహిస్తుంది. నువ్వు కాఫీర్లను చంపితే నీకు 72 మంది కన్యలు దొరుకుతారు. మీరు దీపక్ గారు మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే సార్, బాగున్నారండి? నమస్తే అండి. హలో, బాగున్నానండి. మీ పేరు? దీపక్ అండి నా పేరు. ఎక్కడి నుంచి మీరు? నేను హిమాయత్ నగర్ లో ఉంటాను సార్, హైదరాబాద్. ఓకే. యాక్చువల్ గా మీ వీడియోస్ చూసాను, ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను, ఈరోజు కుదిరింది. థ్యాంక్ యూ, వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. సో నా డౌట్ ఏంటంటే సార్, మీరు వీడియోస్ చేస్తున్నారు, బాగుందంతా, వెల్ అండ్ గుడ్. కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చేస్తున్న ఫైట్ లో నాకు నచ్చింది ఏంటంటే సార్, అవుట్ ఆఫ్ 100 లో ఏదైతే పాస్టర్స్ కొంతమంది ఉంటారో వాళ్ళు ఏంటి నార్మల్ గా వాళ్ళ ఫండ్స్ రేస్ చేసుకోవడం గురించి, వాళ్ళు అక్కడ తిరిగే డివోటీస్ ని కొంచెం రెచ్చగొట్టే విధంగా మీరు ఇట్లా చేయండి, నేను ప్రార్థన చేస్తాను, మీకు తగ్గుతుంది, ఇట్లాంటివన్నీ ఫాల్స్ అండి. నేను నమ్ముతాను ఇట్లాంటివి, ఇవన్నీ ఫాల్స్. మీరు వాళ్ళ మీద చేసే వీడియోస్ అనేవి 100% అప్రిషియేటెడ్. మీరు క్రిస్టియన్? అవునండి. ఓకే, ఏ చర్చ్కి వెళ్తారు మీరు? నేను కల్వరి టెంపుల్ ఉంది కదా, దానికి పోతాను. కల్వరి టెంపుల్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన కేటగిరీలోకి మీ సతీష్ రాడా? ఎట్లా వస్తాడు అంటున్నారు మీరు చెప్తే నేను ఒకసారి నాకు కూడా తెలుస్తుంది కదా, నేను కూడా కొంచెం చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందేమో మీరు చెప్పిన దాన్ని బట్టి. ఇప్పుడు మీకు అక్కడ మెంబర్షిప్ ఉందా కల్వరి దీంట్లో? ఉంది సార్. మెంబర్షిప్ అంటే ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి? అది 50 రూపీస్ పే చేసి తీసుకోవాలి సార్, కార్డు. సరే, ఇక్కడ నుంచి ఒక కార్పొరేట్ స్టైల్లో ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడం అనేది మెంబర్షిప్ తీసుకోవడం దగ్గర నుంచి ఉంది కదా, స్టార్ట్ అయింది కదా. ఓకే, తర్వాత మీరు ఇప్పుడు ఎంప్లాయా? చెప్పండి. నేను ఎంప్లాయీనే సార్. నేను ఒకటి అడుగుతాను సార్. సో ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్తుంది. సో నేనేం అడుగుతున్నా అంటే సార్, సతీష్ కుమార్ గారి గురించి మనం మాట్లాడతాం. మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా దానికి నేను కాదండి ఇప్పుడు కాదు, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ అక్కడ కల్వరి సతీష్ ఫాలోవర్ కాబట్టి నేను కొన్ని డౌట్స్. ఓకేనా? అడగండి సార్, అడగండి. ఇప్పుడు మీరు ప్రొఫెషన్ ఏంటండి మీది? మేము ఐటీ ఫీల్డ్ అండి. ఓకే, మీరు ఎంప్లాయ్ కదా? ఎస్. మీరు దశంభాగం ఇస్తారా సతీష్కి? ఇస్తామండి. ఓకే, మీరు ఎప్పుడైనా మిస్ చేశారా దశంభాగం ఇవ్వకుండా? నేనా అండి? చేయలేదండి. ఒకసారి చేసి చూడండి, మీకు కాల్ వస్తుందా రాదా? వస్తుందండి. దశంభాగం ఇవ్వకపోతే మీకు కాల్ చేస్తారు. దశంభాగం ఇవ్వకపోతే కాల్ అనేది రాదు, బట్ దశంభాగం ఇవ్వండి అని చెప్పని చర్చిలో అందరి ముందు చెప్తారు. దశంభాగాలు ఇవ్వండి అనేది ఖచ్చితంగా చర్చిలో చెప్తారు. చెప్తారండి. ఇవ్వకపోతే అడుగుతారు. అడుగుతారండి. అంటే ఇవ్వకపోతే అంటే సింగిల్ గా 1 by 1 లేపి అడగరు. మీరు దశంభాగం ఇవ్వకపోతే ఓకేనా, ఆ దశంభాగం అనేది దేవుడికి ఇవ్వాల్సినది దేవుడికి ఇవ్వండి, మీరు ఇచ్చి చూడండి, పట్టజాలంత విస్తారమైన వాటితో మీకు మిమ్మల్ని నింపుతాడు అని చెప్పని ఉంటుంది సార్. ఏంటండి చెప్తారు? ఏమంటారు, అర్థం కాలేదు. దశంభాగం ఇచ్చినట్లయితే దశంభాగం ఇవ్వండి, మీ దగ్గర దాచుకోకండి, దాచుకుంటే మంచిది కాదు అని చెప్తారు.
ఓకే. దశమ భాగం ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాచుకుంటే మీకు మంచిది కాదని చెప్తారు. చెప్తారండి. అదే మీరు చెప్తారు అని మీరు అంటున్నారు, బ్లాక్మెయిల్ చేస్తారని మేము అంటాం. సరే, చిన్న తేడా ఉంది అక్కడ. ఓకే. తర్వాత మీరు మెంబర్షిప్ తీసుకునేటప్పుడు మీకు ఒక ప్రామిసరీ నోటు, అంటే ఒక ప్రమాణ పత్రం లాంటిది రాయిస్తారు కదా. నాకైతే ఏమీ లేదు సార్. అంటే ఎగ్జాంపుల్, నేను ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా చర్చికి వస్తాను, ప్రతి నెల ఒకరినైనా మందిరానికి నడిపిస్తాను, ఓకే. తర్వాత ప్రతి నెల క్రమం తప్పకుండా దశమ భాగాలు చెల్లిస్తాను, ఇలాంటివి రాపిస్తారు కదా. ఇలాంటివి లేదు సార్, నాకైతే ఇట్లాంటివి రాలేదు. కాకపోతే మీరు చెప్పిన వాటిలో పాయింట్లో ఒక పాయింట్ అయితే నేను చెప్తా. ఏంటంటే సతీష్ కుమార్ గారు చర్చిలో ఏమంటారంటే నశించిపోతున్న ఆత్మని ఒకరిని మందిరాన్ని నడిపించండి అంటారు. అదే మతం మార్చండి మా భాషలో. లేదు తప్పండి అది. ఇప్పుడు మీ భాషలో మీరు అలా చెప్తున్నారు, మా భాషలో ఇది లేదు. మా భావన ఏంటంటే ఇప్పుడు మీరందరూ క్రిస్టియానిటీలో ఉండి నశించిపోతున్నారు, మిమ్మల్ని రక్షించాలి అనేది నా భావన. ఓకే, నేను అగ్రీడ్ అండి. మీరు ఒక్కసారి అదేంటో మీరు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు కూడా ఏమైనా కళ్ళు తెచ్చుకుంటాయి కదా, నేను కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక లేడీ ఉన్నారు సార్, నేను మీ కాల్ రికార్డింగ్ ఒకటి విన్నాను సార్. ఆ లేడీతో మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే, సార్ నేను ఒక ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నా. ఆ ఫ్యాక్టర్ ఏంటంటే, మీరు ఒక హిందూ తత్వం గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు దాని గురించి మీరు ఫైట్ చేయండి సార్. యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు ఫైట్. 100% చెప్తానండి, యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు ఫైట్. ఎవరైతే కొంతమంది పాస్టర్లు వెధవలు ఉన్నారో వాళ్ళు కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ చర్చిని చేయడం కోసం, వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ బాటిల్స్ అమ్మించుకోవడం గురించి మీరు ఇక్కడికి వస్తే స్వస్థత పొందుతారని చెప్పాను. ఏదో 100లో 2-3 నిజంగా జన్యున్ 97-98 మంది వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం మీరు ఇట్లా చెయ్యండి అని చెప్పని వాళ్ళకి ఒక రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు చూశారు. అది తప్పు సార్. మీరు దాని గురించి ఫైట్ చేస్తున్నారు, అగ్రీడ్ దానికి నేను కాదనట్లే. కాకపోతే నా ఫ్యాక్టర్ ఏంటంటే మీరు మాట్లాడే దాంట్లో బైబిల్ని పెడుతున్నారు చూశారు, అది తప్పు అంటున్నారు. ఒక్క నిమిషం అక్కడికి వస్తాను. ఇప్పుడు మీ ప్రశ్న నాకు అర్థమైంది. ఇప్పుడు కల్వరి సతీష్ ప్రేయర్ ఆయిల్స్ బాటిల్ అమ్మడండి? అమ్ముతారు సార్. మరి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఈ ప్రేయర్ ఆయిల్ అమ్మే వాళ్ళని తిట్టారు కదా. స్మాల్ కరెక్షన్ సార్, మీరు ప్రేయర్ ఆయిల్ తిట్టారని చెప్పని అంటున్నారు. సతీష్ కుమార్ గారు, మీరు అక్కడ హీలింగ్ అంటే మీరు బయట ఆయిల్ ఉంటే ఆయిల్ తీసుకొని మీరు రుద్దుకోండి, మీకు స్వస్థత వచ్చేసి దాన్ని అన్నారు సార్. అక్కడ ప్రేయర్ చేస్తారు. ఏమని చేస్తారంటే, మాకు ఆ బయట ఉన్న ఆయిల్ ఎటువంటి శక్తి లేదయ్యా, దయచేసి ఆయిల్లో మీ శక్తిని నింపండి అని చెప్పని అంటారు. అంతే సార్. ఓకేనా? అది కొనడం కొనకపోవడం అనేది అవర్ చాయిస్. నేను ఇంతవరకు కొనలేదు సార్. నేను ఒకసారి కల్వరి చర్చికి వెళ్ళాను, ఇప్పుడు చాలా కాలం క్రితం, శివశక్తి స్టార్ట్ చేసిన కొత్తలో. అంటే నేను అప్పటికి ఇంకా వీడియోలు కూడా స్టార్ట్ చేయలేదు, ఫేస్బుక్ లో పోస్టులు పెడుతుండేవాడిని. ఇది 2015-16 అనుకుంటా, ఆ టైంలో 15 అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఆ టైంలో నేను కల్వరి చర్చికి వెళ్తే అసలు ఏం జరుగుతుందో చూద్దామని వెళ్తే, లోపల ముఖేష్ యాడ్ చేస్తారు చూడండి, సినిమా వచ్చే ముందు ముఖేష్ యాడ్ చేస్తారు కదా. అవునండి. ఆ కల్వరి ఆయిల్ గురించి యాడ్ ఉంది. అంటే స్క్రీన్ల మీద ఒక ఆమె రేత్రి ఒక్కటే ఉంది ఇంట్లో, ఆమెకి హఠాత్తుగా హార్ట్ అటాక్ లాంటిది వచ్చింది, ఎవరు తోడలేరు, పక్కన లేరు. అప్పుడు ఆవిడ ఆయిల్ రాసుకుంటే స్వస్థత పొందింది. ఇది షూట్ చేసి మరీ చూపించారు దీన్ని. అంటే ఆమె ఎలా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా బాధపడింది, ఇంట్లో ఒకటే ఉండి ఎలా ఏడ్చింది. అంటే ఆవిడ ఇంట్లో ఒకటే ఉన్నప్పుడు వీళ్ళు షూటింగ్ ఎలా చేశారు నాకు అర్థం కాలేదు. లేదు కళ్ళకు చూపించడానికి ఇలా దృశ్య రూపంలో తీసుకొచ్చారు అని అనుకుందాం పోనీ. అంటే ఒక యాడ్ వేసి మరి మీరు ఈ కల్వరి ఆయిల్ రాసుకుంటే హార్ట్ అటాక్ లాంటిదే అమాంతం ఆగిపోయింది అంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్ట కాదా? 100% ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే సార్. బట్ ఇంతవరకు ఆ యాడ్ అయితే నేను చూడలేదు. బహుశా ఇప్పుడు ఆపేసి ఉంటారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగింది కదా, ఎవరైనా షూట్ చేసి బయట పెడితే ప్రమాదం అని చెప్పి ఆపేసి ఉండొచ్చు. ఇది నా కళ్ళతో నేను ఎవరో చెప్పింది కాదు ఇది. ఓకే. ఇలాంటివి మీ చర్చిలో, కల్వరి చర్చిలో గతంలో జరగలేదని చెప్పి మీ సతీష్తో కానీ సతీష్ టీంలో ఉండే వాళ్ళతో కానీ చెప్పించండి. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, చాలా మంది, వేల మంది ఆ యాడ్స్ చూశారు. ఇప్పుడు అది చెప్తే కనుక అది నిజం అబద్ధం చాలా మంది తెలుసుకుంటారు. సార్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చెప్పదలుచుకున్నది, బైబిల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, ఏదైనా సరే, ఓకేనా సార్, దట్ ఈస్ నాలెడ్జ్ ఫర్ ఎవ్రీ వన్. ఒక హ్యూమన్ బీయింగ్ కి మీరు భగవద్గీత తీసుకొచ్చి నాకు ఇవ్వండి సార్, నేను ఎన్ని సంవత్సరాలు చదువుతాను నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చదువుతాను సార్. ఓకేనా సార్? బైబిల్ కూడా అంతే చదువుతాను సార్. ఖురాన్ చదవలేను సార్, ఎందుకంటే నాకు ఖురాన్ ఆ లాంగ్వేజ్ రాదు, సో నేను చదవలేను. అది ఎవరైనా చెప్తే వింటాను సార్.
ఎందుకంటే సార్ బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఈ 3 అనేవి మనుషులు చెడుదారులు వెళ్లకుండా మంచి దారిలో వెళ్ళడానికి ఉపయోగపడేది. నేను ఒప్పుకోనండి దీనికి. చెప్పండి సార్. భగవద్గీత ఖచ్చితంగా మనిషిని సన్మార్గంలో పెడుతుంది, ఇది నేను ప్రూవ్ చేయగలను. కానీ బైబిల్, ఖురాన్ ఆ పని చేస్తాయని చెప్పి మీరు ప్రూవ్ చేయగలరా? సార్ నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. భగవద్గీత ఎవరు రాశారు సార్? ఎవరు చెప్పారంటున్నారా, ఎవరు రాశారంటున్నారా? ఎవరు రాశారు, ఎవరు చెప్పారు ప్లీజ్? భగవద్గీత రాసిన వినాయకుడు రాశాడు, విఘ్నేశ్వరుడు రాశాడు. రాశారా? మహాభారతం రాశారు కదా విఘ్నేశ్వరుడు, ఆ మహాభారతంలో ఒక భాగం భగవద్గీత. ఓకే సార్. మరి మనకి రఫ్ గా నేను మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను సార్, ఒక్క నిమిషం. హిందూ సాహిత్యం వల్లే బైబుల్ కూడా క్రైస్త సిద్ధాంతానికి చెందినదని భావన అని చెప్పని అంటారు సార్, ఇతర గ్రంథాలతో పోలిక. త్రైత సిద్ధాంత భగవద్గీత అని ఒకటి దిక్కుమాలిన పుస్తకం ఉన్నది, దాని గురించి చెప్తున్నారా మీరు? లేదండి, నేను అడుగుతున్నాను. బైబిల్ ప్రకారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఓకే త్రిత్వం అంటున్నారా అని చెప్పని ఉంటుంది. పరిశుద్ధాత్మ అని చెప్పని ఉంటుంది. నేను ఒకటి అడుగుతాను సార్. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మొన్న ఒక లేడీతో మాట్లాడారు సార్, ఓకేనా? ఆ లేడీ ఏమంటుందంటే సార్, మీరు మీ దేవుడు వ్యభిచారం చేయమని చెప్పాడు అంటే తల్లిని కొడుకులో తల్లిని చెరుస్తారా అని చెప్పని అన్నారు కదా సార్. మీరు అది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేయలేదు సార్? ఓన్లీ ఒక్క పాయింట్ ఎందుకు పట్టుకున్నారు? కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం చెప్పాను అక్కడ. మొత్తం చెప్పలేదు సార్, నేను విన్నా కాల్ అంతా విన్నా. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక్క పాయింట్ పట్టుకొని అంటే మీ దేవుడు కొడుకుల చేత తల్లిని చెరిపిస్తాడా అనే వర్డ్ని యూజ్ చేశారు కదా. అవును. ఆ ఒక్క వర్డ్ని మీరు లాగ్ చేసుకుంటూ వచ్చారు. నేను బాధపడుతుంది ఏంటంటే సార్, నా ఫ్రెండ్స్లో హిందూస్ ఉన్నారు, నా ఫ్రెండ్స్లో ముస్లిమ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్లో హిందూస్ ఉన్నప్పుడు మీరు పోర్ట్రేట్ చేసే ఈ బైబుల్స్ వల్ల రేపొద్దున వాళ్ళు మమ్మల్ని చులకన కాదు, తీసి పడేసినట్టు కూడా కాదు, అసలు మనుషులు కూడా చూడరు సార్. తల్లి ఒక ఇంట్లో ఒక దేవుడిని నమ్ముకున్నప్పుడు పిల్లలు కనుక హిందూ తత్వాన్ని నమ్ముకొని తల్లి కనుక క్రిస్టియన్ తత్వాన్ని నమ్ముకుంటే తల్లిని ఎట్లా చూస్తారంటే మీరు పాస్ల గురించి చెప్పండి సార్, నేను 100% అగ్రీ. కానీ బైబిల్ గురించి తప్పుగా చెప్పకండి సార్, అది తప్పు అంటున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ మీరు ఫస్ట్ ఏ వెర్షన్ మాట్లాడారు? బైబిల్లో ఏమైనా తప్పులుంటే, క్రిస్టియానిటీ సిద్ధాంతాల తప్పులుంటే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను అన్నారు. అవును సార్, ఇప్పుడు కూడా అదే అంటున్నాను. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే నేను తప్పు చెప్తున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, ఒక డిక్లరేషన్ వచ్చేసింది. నేను చర్చల్లో పాల్గొన్నాను, డిబేట్స్ లో పాల్గొన్నాను, సిద్ధాంత చర్చలు ఎలా జరగాలి, నియమాలు ఎలా ఉండాలి నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఒక ప్రతిపాదన చేశారు, బైబిల్లో తప్పులుంటే క్రైస్తవంలో తప్పులుంటే రుజువు చేయండి, నా కళ్ళు తెరుచుకుంటాయి అని. మన మధ్య ఇంకా చర్చ జరగలేదు. ఇప్పుడు నేను రుజువు చేస్తానని చెప్పాను, ఓకే అన్నాను కదా. ఆ చర్చ దాని గురించి మాట్లాడుతున్నాను. లేదండి, చర్చ కంప్లీట్ అయిన తర్వాత నేను తప్పుడు ప్రచారం చేస్తున్నానా లేని చెప్తున్నాను అప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నారు? జరిగిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకటే క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి సార్, నేను అగ్రీ చేస్తాను. చెప్పండి, ఓకేనా? ఇది నాది హెల్దీ డిబేట్ అండి. ఇది ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్, తండ్రికి మీ దేవుడు ఏం చెప్పాడు అంటే తల్లి చేత కొడుకుల చేత తల్లిని చెరిపిస్తాను అనటం కరెక్టేనా అని చెప్పాను అన్నాడు. అదే దావీదు ఏం చేశాడు, దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడు, అదెందుకు చెప్పలేదు సార్? చెప్పాను, దావీదు తన దగ్గర పనిచేసే సైనికుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటే దావీదుకి పనిష్మెంట్ గా నీ ఇంట్లో వాళ్లతోనే నీ భార్యల్ని చెరిపిస్తాను, లేదా 10 మంది. దాని తర్వాత సార్ దానికి ముందు ఏం జరగలేదు సార్? ఇంకా అదొక్కటేనా, ఒక్క లైన్, ఇంకేం జరగలేదు. దానికి ముందేంటి? ఇప్పుడు దావీదు తన సైన్యానికి ఎవరైతే అధిపతి ఉంటారో అక్కడ వాళ్ళ భార్యని చూసి మోహం చుట్టూ చూసి చేసుకున్నాడు. దానికి ఏం జరిగిందండి? దానికి మధ్యలో మీరు చెప్పిన మాటకి, స్టార్టింగ్ చెప్పిన మాటకి, ఎండింగ్ చెప్పిన మాటకి మధ్యలో ఇంకేం లేదా సార్? అది ఒకటేనా? నేను మీకు డీటెయిల్ గా కావాలంటే బైబిల్ దీని మీద 2-3 ఎపిసోడ్లు ఉన్నాయి. దావీదు ఎపిసోడ్ మీద ఒకటి కాదు, కనీసం 2-3 గంటలు మాట్లాడాను. మీరు మొత్తం ఆ బైబిల్ తరగతులు మొత్తం చూడండి, పిన్ టు పిన్ మొత్తం చదువుకుంటూ వెళ్ళాను. అసలు దావీదు అనేవాడు ఎప్పుడు తప్పు చేశాడు, పనిష్మెంట్ ఎప్పుడు వచ్చిందో కూడా చెప్పాను నేను. అర్థమవుతుందా? దానికి దీనికి సంబంధం లేదు అసలు. కానీ బైబిల్ దేవుడిని ఇందులో ఇరికించారు. బైబిల్ దేవుడు కల్పిత పాత్రను తీసుకొచ్చి అది ఎలా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే మా వాడు ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక పెంట పని జరిగింది. ఆ పెంట పని కూడా వాళ్ళ దేవుడి ఖాతాలో వేశారు. ఎందుకంటే మా వాడు ఉన్నాడని నమ్మితే చాలు. అది ఆయన చేసింది పెంట పనే మంచి పనే పక్కన సంబంధం లేదు. ఇక్కడ జరిగింది ఏంటి, దావీదుకున్న కొడుకులకి గొడవ అయింది కదా. దావీదు కూతురు మీద దావీదు ఇంకొక కొడుకు అంటే అన్నవరస అయ్యేవాడు, అడి పేరు ఆమ్నోను. సార్ నేను స్టోరీ చెప్తాను సార్, చిన్నగా ఒక నిమిషంలో స్టోరీ చెప్తాను వినండి. స్టోరీ అంటే బైబిల్లో ఉన్నది చెప్తా. ఫస్ట్ ఏంటంటే దావీదు
పైనుంచి చూస్తూ ఉన్నప్పుడు, అంటే ఇది స్టోరీ అండి. ఇప్పుడు ఇది మీరు వీడియోలో కూడా, అంటే వీడియో యూట్యూబ్లో కూడా పెట్టొచ్చు ఇది. సో వినవాళ్ళు కూడా చెప్తున్నా, సినిమాటిక్గా చెప్తా వినండి. పైన తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే మన సైన్యానికి అధిపతి ఎవరైతే ఉన్నారో అట్లా వాళ్ళ భార్య అక్కడ స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఈయన కనిపించినప్పుడు ఈ సుందరమైన ఈ అమ్మాయి ఎవరు అని చెప్పని పిలిపించుకొని అమ్మాయితో పాపం చేస్తే అమ్మాయికి కడుపు వచ్చింది. కడుపు వచ్చినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈయన ఏం చేశాడంటే, ఈయన అప్పటికి ఇంటికి వెళ్ళలేదు, వెళ్ళక చాలా సంవత్సరాలు అయింది. చాలా సంవత్సరాలు అయినా కూడా నీ కడుపు ఎట్లా వచ్చిందని చెప్పని క్వశ్చన్ చేస్తాడేమో ఆ సైన్యానికి అధిపతి. దావీదుకి ఒక అనుమానం వచ్చేసి, నువ్వు అక్కడ యుద్ధం ఏం చేయొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పని చెప్తే ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే కూర్చొని ఏమంటారు, ఇంటికి కూడా వెళ్లకుండా పహారా కాస్తా ఉన్నప్పుడు యుద్ధం వస్తుంది అని చెప్పని, నువ్వు వెళ్ళు ఏం కాదు అని చెప్పినా కూడా వినకుండా చేస్తా ఉంటే ఒకదాని తర్వాత ఒకదాన్ని ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దావీదు చేస్తున్నది ఏంటంటే, ఆయనకి మంద అలవాటు చేసి ఇంటికి పంపించడం, మళ్ళీ ఇంటికి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం, బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను సార్. ఓకేనా? ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు, ఇట్లా కాదు ఆయనకు మంద అలవాటు చేసి ఇంటికి పంపిస్తుంది మళ్ళీ వచ్చేసాడు. ఇది ఎక్కడ ఉందండి బైబిల్లో? మంద అలవాటు చేసి అంటే తాగించి అని చెప్పని ఉంది సార్. అది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. నేను కావాలంటే మళ్ళీ రిఫరెన్స్ మీకు వాట్సాప్ చేస్తానండి ఎక్కడుంది అనేది చూసి. ఎందుకంటే ఐఎమ్ నాట్ దట్ మచ్ గ్రేట్ ఇన్ బైబిల్, నేను అంతగా ఏం చదవలేదండి. బట్ నా బాధల్లో ఏంటంటే మీరు కొన్ని పాయింట్లు తీసుకున్నారు కాబట్టి ఆ పాయింట్లకి నేను ఇప్పుడు మీరు ఉద్దేశంతో పూర్తిగా చదవలేదని మీరే చెప్తున్నారు, నేను చెప్పేది తప్పని మీరే చెప్తున్నారు. అవును సార్, నేను పూర్తిగా చదివానని చెప్తున్నాను. తప్పని ఎందుకు అంటారు? మీరు చెప్పేది తప్పని ఎందుకు? ఇప్పుడు ఒక నిమిషం అండి, ఫైటింగ్ మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారో దానికి నేను 100% మీ పక్కకు వచ్చి నేను కూడా కూర్చొని ఆ ఎలవలు చేసే తప్పు అని నేను కూడా చెప్తాను సార్. లేదండి ఇప్పుడు కాదండి, ఇప్పుడు నా సమస్య మీకు అర్థం కాలేదు. కానీ మీరు బైబుల్ని తప్పు మాట్లాడుతున్నారు సార్, అది నేను తప్ప ఇప్పటికీ తప్ప అంటాను, ఎప్పటికీ తప్ప. బైబిల్లో ఉన్న తప్పులే చెప్తున్నాం, మేము లేని తప్పులేం చెప్పట్లేదు కదా. లేని చెప్తే చెప్పండి. ఉన్న తప్పులు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈ మాట విన్నారో లేదో, మీ పాస్టర్లు కానీ మీ క్రైస్తవులు చాలా మంది వాడే ఒక స్టాక్ డైలాగ్, ఒక రెగ్యులర్ గా వాడే ఒక స్టాక్ డైలాగ్ ఏంటంటే, మీ దేవుళ్ళు అందరూ పాపం చేశారు, మా దేవుడు ఒక్కడే పాపం చేయని పరిశుద్ధుడు. ఇది స్టాక్ డైలాగు, చాలా చోట్ల నేను విన్నాను. ఓకే, మీరు విన్నారా మీ వాళ్ళు మాట్లాడడం ఎలాగా? అంటే మీకు నేనైతే అబద్ధం చెప్పనండి, నేను త్వరగా తినలేదు. సరే, మీరు వినకపోవచ్చు, అంటే మీ దగ్గర మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా, మాతో మాట్లాడతారు కదా. అంటే మేము ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడే కాదు, చాలా సందర్భాల్లో వృత్తి పుణ్యానికి వాళ్ళు మత ప్రచారాలలో కూడా ఏ పాపం చేయని వాడే దేవుడు, మీ ఇప్పుడు షాలెం రాజు కానీ ఇలా వీళ్ళందరూ మత ప్రచారాల్లో కూడా అందరూ పాపం చేసి పాపంలో మునిగిపోయారు దేవుళ్ళందరూ, వీళ్ళ దేవుళ్ళు, మన దేవుడు ఒక్కడే పాపం చేయలేదు పరిశుద్ధుడు. ఇది రెగ్యులర్ గా వాడే స్టాక్ డైలాగ్. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? మీ దేవుడు చేసిన పాపాలు బైబిల్లోనే మీ దేవుడు. సరే సార్, నేను ఒకటి అడుగుతాను సార్. అరే నన్ను చెప్పనిస్తారా లేదా? ఒక నిమిషం, నన్ను చెప్పనిస్తారా లేదా? ఒక్క నిమిషం దీపక్ గారు, ఒక్క నిమిషం, 1 minute. ఇప్పుడు కాదండి, ఇప్పుడు నన్ను మాట్లాడనివ్వకపోతే ఇప్పుడు నన్ను మాట్లాడనివ్వకపోతే ఈ డిబేట్ పెట్టుకుని వేస్ట్. సరే సార్, మీరు మాట్లాడుతున్నారు అంటున్నారు కదా, నేను ఒక మాట అడుగుతున్నాను. అరే నన్ను కంప్లీట్ చేయనివ్వలేదు. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరేంటంటే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను బైబిల్లో ఉన్న తప్పులు మీరు ఎందుకు చెప్తున్నారు మీరు అంటున్నారు, దానికి సమాధానం చెప్తున్నాను. మీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి, బైబిల్ దేవుడు చేసిన పాపాలేంటి, బైబిల్ దేవుడు చేసిన దుర్మార్గాలేంటి, బైబిల్లో అసలు ఆయన దేవుడిగా మనం చూడొచ్చా, దైవత్వ లక్షణాలు బైబిల్ దేవుడికి ఉన్నాయా? ఈ డిస్కషన్ మీరు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? మీ వాళ్ళందరూ మత ప్రచారాల్లో హిందూ దేవుళ్ళని లేకపోతే మా విశ్వాసాలని దుర్మార్గంగా అవహేళనగా మాట్లాడుతున్నారు కాబట్టి, అసలు మీ బైబిల్ దేవుడి చరిత్ర ఏంటి, ఆయన చేసిన పనులేంటి, ఈయన దేవుడు అనొచ్చా, ఇదంతా నేను చెప్పాల్సి వస్తుంది. అందుట్లో దావీదు క్యారెక్టర్ తీసుకుంటే, అదే ఆ దావీదు చరిత్ర తీసుకుంటే, అసలు నేను చెప్పేది డైరెక్ట్ గా చెప్పాలి అంటే, మా పురాణాల్లో ఉన్న రాక్షసులు కూడా ఇంత దుర్మార్గం చేయలేరు. నేను ఇంకొక స్టాండర్డ్ డైలాగ్ కూడా చెప్తాను, ఇది కూడా రాసుకోండి, రికార్డెడ్ గా రాసుకోండి. మీరు ప్రపంచ సాహిత్యంలో ఏ మూలకెళ్ళి ఏ గ్రంథం తీసుకొస్తారో, ఏ పుస్తకం తీసుకొస్తారో తీసుకురండి, ప్రపంచ సాహిత్యం మొత్తంలో అత్యంత క్రూయల్ గా ఉండే క్యారెక్టర్ బైబిల్ దేవుడు. ఇంకా ఏ సాహిత్యంలో కూడా మీకు అంత క్రూయల్టీ కానీ అంత నీచంగా చిత్రీకరించిన క్యారెక్టర్ గానీ ఉండదు. ఇది నా స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు మీరు అడిగారు కదా క్రూయల్టీ అన్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటేనండి, మీరు మాటకు ముందు మాట తర్వాత ఒక మాట వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఏమనంటే బైబుల్ హిందుతత్వం గ్రంథం రెండు ఒకటి కాదు, చాలా తేడా ఉంది అని చెప్పని అన్నారు కదా. అవునండి, ఖచ్చితంగా ఉంది. ఓకేనండి.
దానికి ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే ఎవరి మతం వాళ్ళకి గొప్పది, ఎవరి రిలీజియన్ వాళ్ళకి గొప్పది. సో నేను దాని గురించి ఏం డిస్కస్ చేయను. కాకపోతే నాకు ఒకటి చెప్పండి, మీ దాంట్లో వ్యక్తులకి గౌరవం ఇవ్వాలి అనే వర్డ్ ఉందా లేదా అండి? వ్యక్తులకి అంటే వ్యక్తులుగా అంటే ఈ సాటి సమానులైన సోదరులకి సోదరురాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనే వర్డ్ ఎప్పుడైనా ఉందా సార్ భగవద్గీతలో కానీ ఎప్పుడైనా? సర్వజీవులని సమభావనతో చూడమంటాడు శ్రీకృష్ణుడు, ఎలాంటి ద్వేషభావం లేకుండా చూడమంటాడు. అంటే ఒక వ్యక్తులనే కాదు, సమస్త జీవరాశిని కూడా అట్లా చూడమంటారు కదా సార్, ద్వేషభావం లేకుండా. మీరు 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 ఎందుకు ద్వేషభావాన్ని పెట్టుకొని ఒకళ్ళతో కొంచెం మర్యాద పూర్వకంగా లేకుండా మాట్లాడతారు సార్? దానికి సమాధానం మీరు ఏం చెప్తారు సార్? నేను ఎవరితో మాట్లాడినా ఫస్ట్ మీరు ఎక్కడ మాట్లాడినా అది రుజువు చేయండి, ఎవరితో ఎలా మాట్లాడాను. ఇప్పుడు నాతోనే అన్నాడు కదా సార్, ఇప్పుడు నాతోనే టోన్ రైజ్ చేశారు. నేను ఇంత పొలైట్ గా ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను, మీరు ఇందాక మీరు చెప్పేది వినండి ఫస్ట్ మీరు అని చెప్పని అన్నారు. అంతకుముందు చూసిన ఒక ఆమె వీడియో కూడా నువ్వు ఆగా మా తుతో అంటావు నేను చెప్పని అని చెప్పని అన్నారు. మీతో సమస్య ఏంటంటే మీరు మాట్లాడినంతసేపు మాట్లాడతారు, నేను ఏదన్నా విషయం చెప్తుంటే మధ్యలో దూరేసి అది కాదు ఇది కాదు ముందే మీ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. మీరు ఎందుకంటే తప్పుగా చెప్తున్నారు, మీరు ఎందుకంటే తప్పుగా ఇప్పుడు నా మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసిన తర్వాత నేను దానికి సమాధానం చెప్తుంటే చెప్పనీయకుండా మధ్యలో దూరిపోయి డిస్టర్బ్ చేస్తే, ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తున్నామండి, పబ్లిక్ లో పెడతాము, మీరు స్టేట్మెంట్ ఇచ్చేసేసి దాన్ని మాట్లాడనీయకుండా అసలు నా ఆర్గ్యుమెంట్ ఏంటో చెప్పనీయకుండా మధ్యలో అడ్డం పెడితే చికాకు వస్తుంది ఎవరికైనా. ఏమండి ముక్కలు అయితే బెటర్ కదా సార్, ఫుల్ అయితే పెడతారు కదా. ఫుల్ పెట్టినా ఇప్పుడు మనం రోజంతా మాట్లాడుతూ కూర్చోం కదండి, ఒక గంటన్నర మాట్లాడతాం, గంట కావాలంటే మీరు రోజంతా టైం పెట్టుకుందామంటే రండి ఆఫీస్కి రండి, చక్కగా టిఫిన్ చేసి కూర్చుందాం, పొద్దున్నే 2-3 గంటలు మాట్లాడుకుందాం. యాక్చువల్గా నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు మీరు ఫైట్ చేసేదానికి నేను ఇప్పటికీ 100% చెప్తున్నాను, ఐఎమ్ వెరీ వెల్కమ్. మీరు చేసే ఫైట్ నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే అవుట్ ఆఫ్ 100లో ఉన్నారు ఖచ్చితంగా 50% అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఓకేనా సార్? నేను చెప్తున్నా యాజ్ ఎ క్రిస్టియన్గా నేను చెప్తున్నా, ఉన్నారు ఆ ఎడవలు ఉన్నారు అట్లాంటి వాళ్ళు. కాబట్టి మీరు ఫైట్ చేయండి, ఓకేనా? ఖచ్చితంగా చేయాలా, మీరు అట్లాంటి వాటిలో గెలవాలా, కాదనట్లే. కానీ నాదేంటంటే సార్, బైబిల్ని ఎవడైతే మిమ్మల్ని ఎవడో అన్నాడు భగవద్గీతలో ఇంత వీళ్ళందరూ మనుషులు, వీళ్ళందరూ దేవుళ్ళు కాదు, వీళ్ళందరూ ఇది అది అని చెప్పని అన్నారు అని చెప్పని మీరు అంటున్నారు. నేనైతే ఇప్పుడు వినలేదు సార్, ఓకేనా? సో నేనేమంటానంటే సార్, మీరు చెప్పింది రైటే కాదన్నా, కాకపోతే అట్లాంటి వాళ్ళు ఎవడైతే మాట్లాడానో ఆయన బయటకు లాక్కొచ్చి కొట్టి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ అప్పుడే చెప్పండి, మా భగవద్గీత గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, మా దాని గురించి మా రిలీజియన్ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అని. ఇప్పుడు నేను మీ రిలీజియన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నా అన్నారు కదా, అవును, నా మీద కేసు పెట్టుకోండి. నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నారు? అది కాదు సార్, నేను తప్పుగా ఇప్పుడు మీ వాళ్ళు తప్పుగా మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెట్టుకోమన్నారు. అట్లా కాదండి, నేను చెప్పాను సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు 5 నిమిషాలు మాట్లాడారు, నేను మాట్లాడలేదు. చెప్పండి. మా వాళ్ళు తప్పుగా మాట్లాడితే మీరు వాళ్ళ మీద కేసు పెట్టుకుని లోపలికి వేయండి అని అన్నారు కదా. నేను మీ రిలీజియన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నానని మీకు అనిపిస్తే మీరు నా మీద కేసు పెట్టుకోండి. నేను పెడతానలేదు కదండి. అరే పెట్టుకోండి, ఆప్షన్ ఉంది కదా, మీరే చెప్తున్నారు కదా. పెట్టుకోండి అన్న ఆప్షన్ ఉందని నాకు చెప్పడం గురించి కాదు సార్. నేను ఇప్పుడు నాకు చెప్తారని నేను ఫోన్ చేయలే. నేను ఎందుకు ఫోన్ చేసిన అంటే నాకు డౌట్ క్లారిటీ కోసం ఫోన్ చేసిన. పెట్టేవాడు ఎక్కడో పెడతాడు, అది మనకు తెలియదు. మీరు దాని వల్ల బాధపడుతున్నారు అనుకోండి, కేసు పెట్టుకోండి, మీకు ఒక మార్గం ఉంది, మీకు తెలుసు కదా అది. ఇప్పుడు కాదండి కరుణాకర్ గారు, నేనేమంటున్నాను సార్, నేను మాట్లాడేది వేరు, మీరు మాట్లాడేది వేరు. సబ్జెక్ట్ నేను మాట్లాడేది నేను స్ట్రైట్ గా చెప్తాను వినండి. మీరు ఏమంటున్నారంటే నేను 28 minutes మాట్లాడాను సార్, 29 minutes మాట్లాడాను. ఇప్పుడు నేను మీకు ఒక 10 minutes ఇచ్చేస్తాను, ఓకేనా? మీరు దేని గురించి నేను మధ్యలో ఏం మాట్లాడను మీరు చెప్పండి. అస్సలు మీరు ఎందుకు పెడుతున్నారు ఏంటో చెప్పండి, వింటాను. ఏం మాట్లాడండి, మాట్లాడేసి ఎందుకు తిడుతున్నానో చెప్పమంటారా? అంటే పాస్టర్ల గురించి వదిలేసేయండి. నేను పాస్టర్ల గురించి కూడా నేను కూడా మీలాగే నేను కూడా ఫైట్ చేస్తాను, కావాలని మీ పక్క ముందు కూర్చొని ఫైట్ చేస్తాను కావాలని. దాని గురించి మాట్లాడతలే. నేను మాట్లాడుతున్నది ఏంటంటే బైబిల్ని ఎందుకు అంత హీనంగా మాట్లాడుతున్నారు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు మీరు మార్చాలనుకుంటున్నారా? ఓకే, మారిస్తే ఎలా మార్చాలనుకుంటున్నారు? అసలుకి బైబిల్ వల్ల మీకు కలిగిన నష్టం ఏంటి? 3 పాయింట్లు సార్, 3 పాయింట్లు నోట్ చేసుకోండి, చెప్పండి. ఓకే, ఇప్పుడు సమస్య ఒకటి ఉంది సమాజంలో అనేది మీరు ఐడెంటిఫై చేశారు, యాక్సెప్ట్ చేశారు. మీరు వింటున్నారో నాకు తెలియాలి, కనీసం ఊగొట్టాలి కదా. అయితే ఎంతవరకు యాక్సెప్ట్ చేశారంటే, పాస్టర్లు దోపిడీగాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళని పాయింట్ అవుట్ చేయటం వరకు ఓకే, ఇంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా.
అవునండి. కానీ అసలు సమస్య మూలం ఏంటంటే మతం ఆ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి. ఇప్పుడు పాస్టర్లు అందరూ కాకపోయినా మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక 50% అని మీరు అన్నారు. 50% కాదు, 98, 99%, ఇంకా చెప్పాలంటే 99.99% మంది తేడాగా ఎందుకున్నారు. దీనికి ఓకే. మీ మత గ్రంథానికి సంబంధం లేదా? ఫస్ట్ దీని మీద అనాలిసిస్ జరగాలి. ఒక మతంలో, హిందుత్వంలో చాలా మంది మత ప్రచారకులు ఉన్నారు. ఇందులో కూడా కొంతమంది తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? ఎక్కడో రేరు. 1-2% పలానా పూజారి లేదా దొంగతనం చేశాడనో, పలానా పంతులు ఏదో ఒక అమ్మాయి మీద ఏదో చేశాడనో, అసలు ఈ వార్తలు రావడం చాలా రేరు. కానీ ప్రతి పాస్టరు దశంభాగాల కోసం ఇప్పుడు మా దగ్గరికి వచ్చే బాధితులందరూ, గర్వాప్స్ అయిన వాళ్ళందరూ వాళ్ళు ఎంత నరకయాతన పడ్డారో కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. ఇంకా బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఇంకా దోపిడీ అని తెలుసుకోలేని వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. మీరు దశంభాగాలు ఇవ్వకపోతే దేవుడు మీ అప్పులు తీర్చడు, మీకు తిప్పలు తప్పవు, ఇలా పబ్లిక్ గా మాట్లాడి బ్లాక్ మెయిలింగ్ చేసిన వీడియోలు ఉన్నాయా లేవా? ఏ పూజారి అన్నా మీరు పల్లెంలో కానుక వేయకపోతే, మీరు నాకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వకపోతే నరకానికి పోతారని ఏ పంతులు గారన్నా బెదిరించాడా? కేవలం క్రైస్తవ మతంలో ఉన్న క్రైస్తవ మత ప్రచారకులే ఇంత విశృంఖలంగా ఎందుకు తయారయ్యారు? దీనికి బేసు బైబిల్లో ఉందా లేదా? ఈ దోపిడీ వ్యవస్థకి ఆధారం బైబిల్ కాదా? దీనికి లింక్ పెట్టి మీరు చూడలేదనుకోండి, ఇది కేవలం మనుషుల్లో ఉన్న తప్పే, మనుషుల్లో వ్యక్తిగతంగా ఉన్న తప్పు అంతవరకు మీరు పరిమితం చేశారనుకో, సమస్య మూలాల్లోకి మీరు వెళ్ళలేరు. కళ్ళు పూర్తిగా తెలుసుకో. 100% ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పారు ఆయిల్ డబ్బాలు అమ్ముకుంటున్నారని. ఆయిల్ డబ్బాలకి బేస్ బైబిల్లో ఉందా లేదా? మూఢనమ్మకాలకి 10% కి దోపిడీ సిస్టమ్ కి మూలం బైబిల్లో ఉందా లేదా? పాస్టర్లు అందరూ కేవలం పాస్టర్లే ఎందుకు ఇతర మతాన్ని మా హిందూ దేవుళ్ళని తిడుతున్నారు? హిందూ మత ప్రచారం ఎవరన్నా మా ప్రవచనకర్తలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడన్నా యేసుని తిట్టడం మీరు చూసారా వాళ్ళ ప్రవచనాల్లో? ఎందుకు మీ పాస్టర్లే తిడుతున్నారు? అదే నేను అడుగుతున్నాను. చూడలేదు కదా? ఎందుకు కానీ మీ పాస్టర్లు ఎందుకు తిడుతున్నారు? దీనికి బేస్ బైబిల్లో ఉందా లేదా? బైబిల్ ఆ విధంగా ప్రోత్సహిస్తుందా లేదా? ఈ సమస్య కేవలం పాస్టర్ల వల్లే సమాజం ఎందుకు ఇంత డిస్టర్బ్ అవుతుంది? అది వ్యక్తుల్లో ఉన్న సమస్య, మత గ్రంథంలో ఉన్న సమస్య. మూలంలోకి వెళ్ళాలి. నేను మూలంలోకి వెళ్తే వీళ్ళు చేసే దోపిడీలకు గాని, ఈ మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు గాని, ఈ మతంలో ఉన్నటువంటి పరమత ద్వేషానికి గాని, వీటన్నిటికీ కారణం బైబిలే. బైబిల్లో బేస్ లేకుండా వీళ్ళందరూ ఇలా చెలరేగిపోవట్లేదు, వీళ్ళందరూ ఇలా చెడిపోలేదు. అంటే ఆ మూలం గురించి జనాలకు తెలియాలి. మీరు ఇది ఇప్పుడు ఒక ఉగ్రవాది ఉన్నాడు, వాడు బాంబు పెట్టి చంపేశాడు. అవిశ్వాసం చంపాను, కాఫీలను చంపేసి నేను నరకానికి స్వర్గానికి పోతాను అంటాడు. అది వ్యక్తిలో ఉన్న సమస్య కాదు. అది వాడి మత గ్రంథం వాడిని అలా ప్రోత్సహిస్తుంది. నువ్వు కాఫీలను చంపితే నీకు 72 మంది కన్యలు దొరుకుతారు, నీకు స్వర్గంలో మంచి భోగాలు అనుభవిస్తావు. వాడి మత గ్రంథం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వాళ్ళు చంపుతున్నారు. అలా అని చెప్పి మరి మత గ్రంథం ఫాలో అయ్యే వాళ్ళు అందరూ చంపట్లేదే అంటే దానికి కూడా నేను చెప్పాను, కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు అందరూ చనిపోరు. కరోనా వైరస్ ఎఫెక్ట్ అయ్యాక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు, బలహీనంగా ఉన్నవాళ్ళు చచ్చిపోతారు. అలాగే మత గ్రంథం చదివిన వాళ్ళలో ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ తక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళలో ఫౌండేషన్, మానవత్వానికి సంబంధించిన ఫౌండేషన్, విచక్షణ, ఆలోచన, తర్కం ఇవి తక్కువగా ఉన్నవాళ్ళు, ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్ళు, వీళ్ళు మత గ్రంథం అనే రాక్షసికి బలైపోతారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఓకే సార్. కానీ వీళ్ళు స్వతహాగా ఎంత బలహీనంగా ఉన్నా మత గ్రంథం అనే రాక్షసి యాడ్ అవ్వకపోతే వాడు ప్రమాదం కాదు. ఈ రెండు, వీడు ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉండటం, వాడిని చెడగొట్టే మతం వాడిని ప్రోత్సహించడం, ఈ రెండు కలిసినప్పుడు ప్రమాదకరంగా తయారవుతున్నాడు. ఇక మత గ్రంథం ప్రమేయం లేదని కొట్టేయడానికి లేదు. మా ఉగ్రవాదానికి మాత్రం స్టాక్ డైలాగ్, సినిమా డైలాగ్ చెప్తారు చాలా మంది పెద్దవాళ్ళు మీడియా ముందుకు వచ్చి, తప్పది. అలాగే ఒక ఉగ్రవాది అవిశ్వాసుల్ని, కాఫీర్ల పేరుతో హిందువులను చంపడానికి వాడి మత గ్రంథం ఏ విధంగా కారణం అవుతుందో, ఒక పాస్టరు వాడు చేసే దోపిడీకి, వాడు చేసే అరాచకానికి, వాడు మాట్లాడే పరమత ద్వేషానికి బైబిల్లో కారణం ఉంది. ఓకే, అయిపోయింది సార్, నేను చెప్పొచ్చు? చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాక దశం భాగం అనే వర్డ్ యూజ్ చేశారు కదా సార్. ఇప్పుడు దశం భాగం బాగానే ఉంది సార్, అడుగుతున్నారు, ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. కొంతమంది మీరు చెప్పినట్టు ఆ 50% పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి బల్లగుద్ది చెప్తున్నారు. సో వాళ్ళ గురించి మీరు ఫైట్ చేయండి, నేనేం కాదనట్లే. కానీ దశం భాగం గురించి మీరు మూలాలు అని చెప్పి అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు మీ ఛానల్ ఉంది కదా సార్, శివశక్తి ఛానల్ అని, అక్కడ ఫోన్ పే డబ్బులు ఎందుకు పెడుతున్నారు సార్? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్? చెప్పనా? మీ ప్రశ్న అయిపోయిందా? చెప్పండి, మీరు చెప్పండి. మేము స్వచ్ఛంద విరాళాలు అడుగుతున్నాం. స్వచ్ఛంద విరాళాలకి, దశమ భాగాలకి, నక్కకి నాగలాగనం తేడా ఉంది.
ఇది చాలా సార్లు చెప్పి మళ్ళీ చెప్తాను. స్వచ్ఛంద విరాళాలు అంటే మీరు మా ఫాలోవర్స్ వేలల్లో ఉంటారు, లక్షల్లో ఉంటారు, మమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. అయితే మీరందరూ మేము ఇంత మంచి కార్యం చేస్తున్నాం కాబట్టి చచ్చినట్లు మీ సంపాదనలో 1%, 5%, 10% ఇవ్వండి అని చెప్పట్లా. మీరు ఇవ్వగలిగే స్థితిలో ఉంటే ఇవ్వాలని మీ మనసు కనిపిస్తే, ఇక్కడ అవసరం ఉంటుందని మీకు అనిపిస్తే ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు. మా పని అంటే నేను చెప్తా వినండి. హలో చెప్పండి. అందుకే ఆపేసాను, చెప్పండి. ఇప్పుడు ప్రశ్న చిన్నదే ఉంటది, సమాధానం పెద్దగా ఉంటది. ఎవరిని మేము ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి మా ఛానల్ చూస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి మా ఛానల్ చూస్తున్నారు, మీరు మాకు ఎప్పుడు డొనేషన్ ఇవ్వలేదని కానీ, ఇంత పర్సంటేజ్ ఇవ్వలేదని కానీ, ఒక్కళ్ళతో కూడా మేము మాట్లాడినట్లుగా పీడించినట్లుగా మీరు చూపించండి. ఒక్కళ్ళతో కూడా మేము అట్లా మాట్లాడం. కానీ మాట్లాడలేదు, మాట్లాడారు కూడా, మాట్లాడే హక్కు కూడా లేదు. మాట్లాడం మరి కానీ పాస్టర్ చేసేది అది కాదు. మీరు కల్వరి సతీష్ మీ పాస్టర్ గారే ఏం చెప్తున్నారు మీరే చెప్పారు. ఇవ్వకపోతే 10% ఇవ్వకపోతే మీ దగ్గర పెట్టుకుంటే దేవుడు ఊరుకోడు. దేవుడి పేరుతో బ్లాక్ మెయిలింగ్ జరుగుతుంది మీ చర్చిలోనే. ఏది మీరు ఉత్తముడు అని నమ్ముతున్న మీ కల్వరి సతీషే దేవుడి పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తుంటే చిన్న చితక పాస్టర్లు, ఇప్పుడు అంత కార్పొరేట్ లెవెల్లో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న కల్వరి సతీషే ఇప్పుడు ఆయన చర్చికి ఆటో తొలుకునేవాడు వస్తాడు, రిక్షా బండి నడుపుకునేవాడు వస్తాడు, పళ్ళ వ్యాపారం చేసుకునేవాడు వస్తాడు, రోజు కూలి మూటలు మోసి పని చేసుకుని 500 రూపాయలు జేబులో పెట్టుకునే వాళ్ళు వస్తారు. వీళ్ళని మీరు దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు మీ లెక్క తేలుస్తాడు అంటే, ఇప్పుడు 500 రోజంతా కష్టపడి చెమటగా 500 రూపాయలు సంపాదించిన వాడు 100 కోట్ల రూపాయల కల్వరి సతీష్ కి జేబులోంచి 50 రూపాయలు తీసిస్తున్నాడు. ఎంత దుర్మార్గం అండి ఇది! దేవుడి పేరుతో బ్లాక్ మెయిల్ చేసి. అదే కల్వరి టెంపుల్ సతీష్ గారు కల్వరి హాస్పిటల్ పెట్టి డయాలసిస్ కి బయట నీకు 10,000 అవుతుంది, 5,000 రూపాయలకి బయట అక్కడ దానికి చేయమనండి సార్. నన్ను కంప్లీట్ చేయని నాది అవ్వలేదు. నేను చెప్తా. అదే కల్వరి టెంపుల్ సతీష్ గారు స్కూల్స్ పెట్టేసేసి బయట మీకు లక్షల్లో వీడు ఇస్తున్నారు, 10,000 కట్టి 20,000 కడితే మీకు ఫీజు ఓకే అని చెప్పాను అంటే అది మీరు ఎందుకు గమనించట్లేదు సార్? అదే సతీష్ కుమార్ గారు ఎవరైనా చనిపోతే ఇంటికి టిఫిన్ బాక్స్ పంపిస్తుండే అది మీరు ఎందుకు సమాధి పెట్టి అంటారు కదా, అది మీరు ఎందుకు నోటీస్ చేయట్లేదు సార్? చెప్పింది కరెక్టే సార్, నేను చెప్తా కదండి, నాకు కంప్లీట్ అవ్వలేదు కదా. ఇప్పుడు మీ కల్వరి సతీష్ గారు సర్వీస్ గా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అనుకోండి, కోటీశ్వరుల దగ్గర తీసుకుని, ధనవంతుల దగ్గర తీసుకుని, ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుని చేయమనండి. కానీ ఇవ్వలేని స్థితిలో ఉన్న వాళ్ళని 500 సంపాదించిన వాడికి 50 రూపాయలు చాలా వాల్యుబుల్. వాడిని దేవుడి పేరుతో బ్లాక్ మెయిల్ చేయటం, వాడి కుటుంబంలో పోషకాహార లోపంతో చిన్నపిల్లలు బాధపడవచ్చు, డబ్బులు లేక పుస్తకాలకి పెన్నులకు డబ్బులు లేక పిల్లలు బాధపడవచ్చు, మంచి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు సరిపోకపోవచ్చు. పేదవాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం తప్పు. మీరు ఏదో కొన్ని సర్వీస్ ప్రోగ్రామ్స్ చూపించి ఈ పేదవాళ్ళని పీడించడం అనేది జస్టిఫికేషన్ చేసుకోలేరు. నేను సర్వీసెస్ చూపించి జస్టిఫికేషన్ చేయట్లేదు సార్. అదే నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే, ఎందుకు మీరు దేవుడి పేరుతో పేదవాళ్ళని దోచుకుంటున్నారు, ఒత్తిడి పెడుతున్నారు? తప్పు. ధనవంతుల దగ్గర తీసుకుని సర్వీస్ చేయండి. మీరు సర్వీస్ చేయడం తప్పనట్లేదు. మీరు ధనవంతుల దగ్గర చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు చర్చికి ధనవంతులు, లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు ఇవన్నీ కాదు సార్. ఓకేనా? మీరు చెప్పింది నేను అగ్రీ చేస్తా. కానీ చర్చిలో ఇందాక మీరు ఒక మాట అన్నారు, దశభాగం ఇవ్వకపోతే మీకు నష్టం జరుగుతుంది, ఇట్లాంటి మాటలు చర్చిలో వాడతారు అని చెప్పానైతే నేను అనుకోను. ఇప్పుడు దాకైతే వాడలేదు. ఒక్క నిమిషం కాదు, మీరే చెప్పారు, ఇది ఈ కాల్ రికార్డ్ లోనే ఉంది. అది కావాలంటే మళ్ళీ ప్లే చేసుకుని వినండి. మా సతీష్ దశమ భాగం ఇవ్వకపోతే మీకు మీ దగ్గర పెట్టుకుంటే మంచిది కాదు అనే పదం సతీష్ దగ్గర నుంచి వస్తుందని మీరు చెప్పారు, గుర్తులేదా మీకు? ఆ మాట అన్నారు కూడా. మరి అది అలా అనరని మీరే చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు. అది అంటే సారీ, ఆ మాట అన్నారు, అనలేదో నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దశమ భాగం పెట్టుకుంటే మీ దగ్గర ఖచ్చితంగా మంచి జరగదు అని చెప్పని 100% అనరు అని అంటున్నా నేను. 100 మెంబర్స్ ఇప్పుడు 100 పాస్టర్లు ఉంటే 100 పాస్టర్లు అన్నారండి. సతీష్ కుమార్ గారు మీరు ఇప్పుడు సతీష్ కుమార్ గారిని మీరు ఏమంటున్నారు? ఒక నిమిషం సార్. సతీష్ కుమార్ గారిని మీరు ఏమంటున్నారు? ఇట్లా డబ్బులు తీసుకుంటున్నారు, అందరి దగ్గర తీసుకుంటున్నారు, ఇది చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏమని? అరే బాబు, నేను ఇట్లా ఛానల్ పెట్టాను, నేను ఇట్లా నా ఛానల్లో మీకు ప్రసారించేవాడు మీకు నచ్చితే నేను డొనేషన్స్ ఇవ్వండి రా అని చెప్పని మీరు అంటున్నారు. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు అని అంటున్నారు. సాధారణ వ్యక్తమైన మనుషులు మనమే అట్లా అడుగుతుంటే బైబుల్లో ఉంది కాబట్టి అడిగితే తప్పేముంది సార్ అంటున్నా నేను. నేను చెప్పేది అదే. ఎప్పుడు మీరు బైబిల్ అనేది నిజంగా దైవ గ్రంథం రుజువు అయితే, నిజంగా బైబిల్లో ఉన్నవాడు దేవుడే అని సత్యం అని రుజువు అయితే
పోనీ మీరు మాట్లాడింది కరెక్ట్ అనుకో, అసలు మీరు బైబిలే దైవ గ్రంథం కాదు, ఎవరో స్వార్థపరులు రాసుకున్న ఒక పుస్తకాన్ని పట్టుకొచ్చి ఇది దేవుడు దైవ గ్రంథం అని నమ్మించి మీరు సాధారణ ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళని, పాపం అమాయకుల్ని ప్రశ్నించడం చేతగాని వాళ్ళని దేవుడి పేరుతో భయపెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు? మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు? స్వచ్ఛంద విరాళాలకి దశమ భాగాలకి తేడా తెలియకుండా మీరు ఫోన్ పే గూగుల్ పే పెట్టారు కదా అని అన్నారు. మేము సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. మేము అన్నదాన కార్యక్రమాలు చేస్తాం. చిన్నపిల్లలకి కుష్టి వ్యాధితో బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో ఒక రోజు స్పెండ్ చేసి భోజన కార్యక్రమాలు అన్ని చేస్తాం. చిన్నపిల్లలకి సహాయం చేసాం. మీ పాస్టర్ల వల్ల దోపిడీకి గురైన వాళ్ళకు కూడా మేము శివశక్తి సహాయం చేసింది. పాస్టర్లు దోచుకుంటే మేము సహాయం చేసాం, వాళ్ళు రోడ్డున పడ్డారు. మేము సర్వీస్ ప్రోగ్రామ్స్ చేసామండి. ఇండియన్ పాపులేషన్ లో హిందువులు 79.8% మంది హిందువులు, క్రిస్టియన్లు 2.3% మంది. అఫీషియల్ 2.3% మంది ఆఫీషియల్ గా, అనఫీషియల్ గా ఉండొచ్చు. ఎంత శాతం? 10% ఉంటారు. ఓకే, 10% అనుకోండి. ఈ 10% మందికి ఇప్పుడు మీరు కళ్ళు తెరిపించాలి, అవునా సార్? 10% మందికా, ప్రపంచంలో ఉన్న అందరికా అనేది అది కాదు ప్రధానం. ఇప్పుడు సమస్య మొత్తాన్ని నేను పరిష్కరించగలనా, మొత్తం తుడిచిపెట్టుకుపోతుందా అనేది కాదు. నా శక్తి, నా ఎనర్జీ ఉన్నంత వరకు నేను పనిచేస్తాను దీని మీద. ఇప్పుడు వరకు నేను చాలా మంది సేవ్ చేశానని అనుకుంటున్నాను. మీ వల్ల మా జీవితాలు బాగయ్యాయి, మీ వల్లే మా కళ్ళు తెరుచుకున్నాయి అని చెప్పేవాళ్ళు ఇప్పటికే వందల్లో వేలల్లో ఉన్నారు. శివశక్తి వల్ల మేము సత్యాన్ని గ్రహించాం, మా జీవితాలు నరకం పాలు కాకుండా రక్షించబడ్డాయి. నాకు ఒక్క జీవితాన్ని రక్షించినా నేను సక్సెస్ఫుల్లీ అనుకున్నాను, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది. ఇలా ఎంతమందిని రక్షించగలను, ఇలా ఎంతమందిని రక్షించగలనో నా జీవిత కాలంలో అంతమందిని రక్షిస్తాను. దీనికి లిమిట్ లేదు, బోర్డర్ లేదు, టార్గెట్ లేదు. అవసరమైతే ఇప్పుడు నా జీవిత కాలంలో నా ఎనర్జీ ప్రపంచం మొత్తాన్ని మార్చేయగలను అనుకోండి, మార్చేస్తాను. ఒక ఊరిని మార్చగలను అనుకోండి, ఒక ఊరిని ఒక వ్యక్తిని మార్చగలను, ఒక వ్యక్తిని మారుస్తాను. అంతే, నా శక్తి ఉంది, ఆ శక్తి మేరకు పనిచేస్తున్నాను. ఓకే, మంచి పాయింట్ అన్నారండి. చాలా మంచి మాట మాట్లాడారు. సో ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్, దానికి మీరు ఎట్లా జస్టిఫికేషన్ చేసుకుంటారో చేసుకోండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా సార్, 79% మంది ఏది భారతదేశంలో భారతదేశంలో హిందువులు 79% ఉంటే క్రైస్తవులు 10% మంది ఉన్నారు, 10% వరకు అన్అఫీషియల్ గా ఉంటారు అని చెప్పారు. అవునా సార్? అవును. సో ఇప్పుడు మీరు చేసేది అంటే, ఇప్పుడు మీరు ఫైట్ చేసేది ఒక పాస్టర్ల గురించి అయితే ఓకే, పర్లేదు. కానీ ఇప్పుడు మీరు ఫైట్ చేసేది ఒక బైబిల్, దైవ గ్రంథం అని చెప్పని, పరిశుద్ధ గ్రంథం అని చెప్పని చాలా మంది క్రైస్తవులు పాస్టర్లని నమ్మకపోయినా బైబిల్ని పట్టుకొని ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి ఏదో కొంచెం మంచి జరుగుతుందని చాలా మంది బలంగా భావించే వ్యక్తుల్ని మీరు అవమానపరుస్తున్నారు. సో ఇప్పుడు అదే అమెరికాలో 72% మంది క్రైస్తవులు ఉన్నారు. అదే అమెరికాలో 72% మంది క్రైస్తవులు ఉంటే, ఓకేనా సార్? సో ఇప్పుడు అక్కడ క్రైస్తవులు ఉన్న వాళ్ళలో హిందువులు లేరా సార్? ఇప్పుడు మీరు చేసే ఫైట్ అనేది ఏదైతే పాస్టర్ల గురించి చేస్తున్నారో చెయ్యండి, వీఆర్ వెల్కమ్ 100%. మేము కూడా ఇప్పటికీ చెప్తున్నా, వచ్చి పక్కన కూర్చొని కూడా మీకు సపోర్ట్ చేస్తాం అంటున్నాం. కానీ మేము బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకుంటాం సార్, ప్రేయర్ చేసుకుంటాం, ఓకేనా? ఇప్పుడు మీరు అట్లా వీడియోస్ పెట్టడం వల్ల మాకు బాధ కలిగిందా లేదా అని తీసి పక్కన పెట్టినట్ట. అంటే నాకు బాధ కలిగింది కాదు, ఎందుకంటే సర్లే పోనీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి మన దేశంలో ఉంది కదా, సో కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటారు, మన వాళ్ళు కూడా అట్టాగే చచ్చారు, మిగతా వాళ్ళని మనం జడ్జి చేయలేము అని చెప్పని అంటాం. మా వాళ్ళే అట్లా చచ్చారు, మిగతా వాళ్ళని ఏం జడ్జి చేస్తామని చెప్పని అంటాం. ఎందుకంటే మా వాళ్ళు కూడా కొంతమంది ఇట్టాగే మీ దేవుడు దేవుడు కాదు, ఆయన రాయి, ఈయన రప్ప అని ఎదవలు వచ్చారు మా దగ్గర. కాబట్టి మా ఎదవల్లే మేము కంట్రోల్ చేసుకున్నప్పుడు బయట నేనేం కంట్రోల్ చేస్తాను సార్? కనిపించని దేవుడు మనకి ఎవరో కొంతమంది బైబుల్ రాశారు కదా, లేకపోతే ఎవరో ఏదో ఖురాన్ రాశారు కదా, ఎవరో ఏదో భగవద్గీత రాశారు. ఐ రెస్పెక్ట్ ఆల్, ప్రతిదీ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే పరమతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని పూజిద్దాం అనే మాట ఎవరన్నారు సార్? ఇది పరమతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని పూజిద్దాం ఎవరన్నారు సార్? ఇది ఎవరన్నారు? నాకు తెలియదు సార్, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. నాకు తెలియదు సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. జోక్ కాదు,
అసలు ఆ నేను స్టేట్మెంట్ నాకు తెలిసిన స్టేట్మెంట్ ని ఎవరన్నారో తెలియదు కదా సార్. నాకు తెలియదు ఎవరన్నారు. నాకు సో నేను ఎందుకని మిమ్మల్ని అడుగుతున్నా? హిందువులే అంటారు, ఆ మాట హిందువులే అంటారు. షూరా సార్? ఆ 100% సార్. ఆ అమాయకులు వాళ్ళే కదా, వాళ్ళే అంటారు. అమాయకులు కాదు సార్, మనుషులు సార్. ఆ, సరే, హిందువులు మనుషులే, క్రైస్తవులు అదే అదే మనుషులే, నేను ముస్లింలు ఏంటంటే మనుషులే సార్. నేను మనిషినే, మీరు మనిషినే సార్. ఓకేనా సార్? సరే మనుషులం కాదు సార్ కాదు, మనం. ఒక నిమిషం మనకి మనం బ్రదర్ గౌరవించుకోవాలి సార్. బ్రదర్ బ్రదర్ చెప్పండి బ్రదర్. మీరు ఇప్పుడు ఈ మాట్లాడేదానికి స్టార్టింగ్ లో ఒక ప్రశ్న అడుగుతానని మొదలు పెట్టారు. సరే, ఆ ప్రశ్న ఏంటని ఎదురు చూస్తున్నాను. మీరేమో ఇండియాలో ఎంత శాతం ఉన్నారు, అమెరికాలో ఎంత శాతం ఉన్నారు, అక్కడికి వెళ్ళారు. అసలు ఇందులో మీ ప్రశ్న ఏంటి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ తర్వాత కాదు అంటే ఒకసారి రికార్డింగ్ మళ్ళీ కాదు కాదు మళ్ళీ ఇంకొక టాపిక్ వెళ్ళిపోతున్నారు. క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇంకొక టాపిక్ వెళ్ళిపోతుంది. మీరు స్పెసిఫిక్ గా ఈ పాయింట్ మీద మీరేం అడగదలుచుకున్నారు? ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి నాకు చెప్పండి డైరెక్ట్ గా. ఇప్పుడు అమెరికాలో ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, అక్కడ హిందువులు తక్కువ శాతం ఉన్నారు, ఇక్కడ హిందువులు ఎక్కువ శాతం ఉన్నారు, క్రైస్తవులు తక్కువ శాతం ఉన్నారు. ఏంటి మీ ప్రశ్న ఏంటి? ఆ పాయింట్ మాట్లాడారు కదా. నేను నా ప్రశ్న ఆల్రెడీ మీకు ఇచ్చేసాను సార్. నేను చెప్పాను నా ప్రశ్న ఏంటంటే, బైబిల్ ని మీరు స్టార్టింగ్ లోనే చెప్పాను. ఆ ప్రశ్న మీరు పాస్టర్లు తిడుతున్నారు, నేను దానికి అగ్రీడ్ అండి, కాదనట్లేదు. కానీ బైబిల్ ని తిట్టడానికి కారణం ఏంటి అని చెప్పాను. అడిగా మీరు ఏమన్నారు అంటే, అది సార్ దానికి కారణం ఏమన్నారంటే, జనాల్ని భయపెట్టి. ఇంకో చిన్న కరెక్షన్, బైబిల్ తిట్టట్లేదు నేను చెప్పానండి. మళ్ళీ ఇందాక మీరు అన్నారు చూసారా, ఏది వీడియో చూసే వాళ్ళు మళ్ళీ ఇక్కడ స్కిప్ అవుతారని చెప్పాను. అందుకని నేను కూడా చిన్న కరెక్షన్ అని చెప్పాను. నేను ఆల్రెడీ అడిగేశాను సార్. దానికి మీరు జస్ట్ చెప్పేసారు దానికి సమాధానం కూడా. ఎందుకంటే బైబిల్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. అది అయిపోయాక మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఏం అడిగారంటే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, అసలు మీరు ఎలా సమర్థించుకుంటారో చూస్తానని చెప్పి అన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా. అసలు ఆ ప్రశ్న ఏంటి నేను వెయిట్ చేస్తాను. దాని ప్రశ్న ఏంటంటే, సార్ అదే నేను ఇందాక అదే అంటున్నా. ఇప్పుడు మన దేశంలో ఇంతమంది జనాభా ఉన్నప్పుడు మనం అంటే, ఇప్పుడు మన దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నప్పుడు, క్రైస్తవులు 10% ఉన్నాడు, మిగతా వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు, క్రైస్తవులు అమెరికా అనే ఆ దేశంలో 72% 73% ఉంది అన్నప్పుడు, మీరు మాట్లాడే మాటల వల్ల ఎంతో మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. అందులో భారతదేశంలో ఉన్న 10% మంది క్రైస్తవులు కూడా ఉన్నారు. దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు అని అంటున్నాను. ఓకే, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా, అది కదా అంతేనా? అదే సార్ చెప్పండి. అంతే సార్. అంటే మీరు బైబిల్ పెడుతున్నారు కదా, దానికి దెబ్బతింటున్నారు. దానికి అమెరికాలో ఉన్న పర్సంటేజ్ గురించి సంబంధం లేదు దీనికి. అందుకే ఎందుకు ఉండదు సార్. ఇప్పుడు మీరు చేసేది తెలుగు లాంగ్వేజ్ లో చేస్తున్నారు కదా, తెలుగు లాంగ్వేజ్ తిప్పేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చేయండి. ఇంగ్లీష్ ఒకసారి కదా నేను చెప్తానండి. ఆల్రెడీ అమెరికాలో బైబిల్ ని ఇప్పుడు నేను చాలా పొలైట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా కాకుండా చీల్చి చెండాడేవాళ్ళు ఇంగ్లీష్ లో, అమెరికా నేటివ్ పీపుల్. మీకు ఎన్ని వీడియోలు కావాలి, యూట్యూబ్ లో కుప్పలు కుప్పలుగా ఉంటాయి. బైబిల్ ఎంత వరస్ట్ బుక్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో. వాళ్ళు బై బర్త్ ఆ క్రిస్టియన్ రిలీజియన్ లో పుట్టిన వాళ్ళే. వాళ్ళు ఆ బైబిల్ మొత్తం చదివి, ఒక అమ్మాయి అయితే బైబిల్ చించేసింది, ముక్కలుగా చించేసింది. ఆ వీడియో కూడా నేను ఫేస్బుక్ లో పెట్టాను. భారతదేశంలో గానీ ప్రపంచంలో గానీ ఎక్కడ ఒక మనిషిని 100% ఒక మనిషిని గానీ, 100% ఒక రిలీజియన్ గానీ, 100% ఒక మతాన్ని గానీ ఎవరిని పొగడ సార్. దానికి ఇప్పుడు నేను భూమి మీద మొట్టమొదటిసారి బైబిల్ విమర్శకుని కాదండి. నాకు పూర్వం కూడా ఒక నిమిషం వినండి. మీరు అందరూ ఒకళ్ళు బ్రదర్ వినండి, చెప్పండి సార్. నాకు పూర్వం ఎంతో మంది బైబిల్లో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపించి, ఇందులో దైవత్వం లేదు, బైబిల్ దేవుడు ఒక ముఠా నాయకుడు అంటే, బైబిల్ దేవుడి గురించి కొంతమంది ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇతను ఒక గ్యాంగ్ లీడర్, ఒక ముఠా నాయకుడిలా కనిపిస్తాడని ఒకటి, బైబిల్ చాలా డేంజరస్ బుక్, దీన్ని ఎక్కడైనా తాళం వేసి ఉంచండి అని చెప్పి ఒక ఫ్రెంచ్ అతను అనుకుంటా, జార్జ్ బెర్నార్డ్ షా అనుకుంటా, అతను స్టేట్మెంట్లు. ఇలా చాలా కుప్పలు నాకు పూర్వం వీళ్ళందరూ మాట్లాడారు. కాకపోతే తెలుగులో ఎవరు చేయలేదు ఎంత ఉధృతంగా. అలాగే నేను మాట్లాడే కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఇంగ్లీష్ పీపుల్ కూడా ఎవరు అంత నీట్ గా డీకోడ్ చేయలేదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యేసు శిలువ మరణం ఎందుకు, యేసుని ఎందుకు సిలువేశారు, అందులో ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది ఒక పొలిటికల్ రీజన్ ఉంది, ఒక రిలీజియన్ రీజన్ ఉందని చెప్పి నేను శిలువ రహస్యం అని బైబిల్ తరగతిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదర్ సైడ్ ఆఫ్ చేశాను, ఒక పుస్తకం రాశాను. అందుట్లో యేసు అంతర్మదనం అంటే అసలు లోపల ఉన్న క్యారెక్టర్ ఏంటి, బయటికి ఆయన మాట్లాడే మాటలు ఏంటి, రెండింటికి బేస్ నేను బైబిల్లో చూపించాను. ఈ టైప్ ఆఫ్ సబ్జెక్టు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర కూడా లేదు. నేను చాలా గర్వంగా చెప్పగలనది. యేసు క్యారెక్టర్ నేను డీకోడ్ చేసినంతగా ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవడూ చేయలేదు.
ఇది నేను స్ట్రాంగ్ గా చెప్పగలను, అది ప్రూవ్ చేస్తాను. అయితే డీకోడ్ చేయండి, నేను చెప్తాను చేయండి, చెప్తాను. చేసే ఇప్పుడు హక్కు మీకు ఉంది, చేసే హక్కు మనకి రాజ్యాంగం ఇచ్చింది, అంతా ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను విధానం ఉంది, చూసినారా? అరే నేను చెప్పలేమండి, నాది అవ్వలేదు. ఇప్పుడు మీరు మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నారు కదా. అవును. ఇప్పుడు మీ క్రైస్తవులందరూ లేకపోతే మీ పాస్టర్లు కేవలం మీ బైబిల్ మాత్రమే చెప్పుకుంటూ మీ యేసుని ఆరాధించుకుంటూ మీరు భజనలు చేసుకుంటున్నారు, కీర్తనలు పాడుకుంటున్నారు. అసలు మాకు సంబంధం లేదు, మాకు సమస్య లేదు. సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇప్పుడు మీ కల్వరి సతీష్ చెప్పారు అని చెప్పారు కదా మీరు, ఏది ఇంకొకళ్ళని దేవుని మందిరానికి నడిపించండి, మా దేవుని సన్ని నడిపించండి, నశించిపోతున్న ఆత్మల్ని ఒకరిని రైట్ నశించిపోయే ఆత్మల్ని రక్షించండి అంటే ఎవరండి? ఆటోమేటిక్ గా పక్కన ఉన్నటువంటి హిందువులు అంటే విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు నశించిపోతుంది. మీరు ఏదైనా మీ పాస్టర్లు మనసు మార్పిడి, నశించిపోతున్న ఆత్మలు, ఇలా నీట్ గా పొలైట్ గా ఎన్ని పేర్లను పెట్టుకోండి, అల్టిమేట్ గా మత మార్పిడి చేయటం అనేది వాళ్ళ లక్ష్యం. మీరు మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి హిందువుల దగ్గర నుంచి ప్రతిఘటన వస్తుంది. పొట్టలో వేలు పెడితే చీమ కూడా కుట్టిద్ది, ఒక చీమ కూడా తిరుగుబాటు చేసిద్ది. అలాంటిది ఒక జాతిని, ఒక సంస్కృతిని, ఒక మతాన్ని లేకుండా చేయాలని మీ ప్రయత్నం చేస్తుంటే మినిమం తిరుగుబాటు వస్తుందనే కామన్ సెన్స్ ఎందుకు లేదు? ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పనండి. మీరు ఒక మాట చెప్పారు ఇందాక మా స్పీచ్ లో, సరే మిమ్మల్ని ఏం లాభం, మా పాస్టర్లే, మా వెధవలే కొంతమంది మీ దేవుళ్ళని తిడతా ఉంటారు, రాళ్ళు అంటారు, రక్తం అంటారు కదా. అంటే ఇతర మతంలో ఉన్న విశ్వాసాలని, వాళ్ళ దేవుళ్ళని తిట్టడం అనేది ఎదవతనం, వాడిది బ్యాడ్ క్యారెక్టర్ మీరు చెప్తున్నారు కదా. అవును సార్, నేను చెప్తాను, ఇప్పటికీ చెప్తాను. మరి మీ బైబిల్ తిట్టింది కదండి అలాగా, మనుషులు కాదు, మీ బైబిలే చెప్పింది కదా అలాగా ఇతర మతాలను తిట్టడం. ఏమని చెప్పింది సార్? ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి, 7వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం చూడండి. చెప్పండి, మీరు చెప్పండి, ఓపెన్ చేస్తాను. మీరు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో అసలు ఇతర మతాల దేవుళ్ళ విగ్రహాలను ఎలా తగలబెట్టాలి, ఎలా ధ్వంసం చేయాలి, వాటి నామరూపాలు లేకుండా, అవశేషాలు లేకుండా తుడి చేయాలి. ఓకే సార్, చాలా చక్కగా చెప్పండి మాట్లాడారు. మీ బైబిల్ దేవుడు చాలా చక్కగా మీరు నాకు చెప్పారు. ఓకే, మీరు చెప్పండి. ఆ తర్వాత మళ్ళీ విగ్రహారాధన చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో మూర్ఖులు, ఆ విగ్రహాలు ఉలకవు పలకవు, వాటికి చెవులుండి మాట్లాడవు, కళ్ళుండివి చూడవు, ఈ విధంగా ఒక వర్ణన ఉంటది. అలాగే మళ్ళీ పౌలు అంటాడు, ఈ పౌలు లేకపోతే ఏ శిష్యులు రాసిన లేఖల్లో విగ్రహాల జోలికి పోగుడి, విగ్రహారాధన, వ్యభిచారం, వీటికి దూరంగా ఉండండి, పక్కన పెట్టాడు. వ్యభిచారము, విగ్రహారాధన, వీటికి దూరంగా ఉండండి. ఇప్పుడు మీరు చెప్పారు మొదట స్టార్టింగ్ లో, మీరు బైబిల్ని ఈ విధంగా ఎక్స్పోజ్ చేస్తుంటే బైబిల్ ని ఫాలో అవుతున్న మమ్మల్ని చూసి హిందువులు చాలా చులకనగా చూస్తారు అని. మరి విగ్రహారాధన గురించి అంత నీచంగా మీ బైబిల్ మాట్లాడితే విగ్రహారాధన చేసే హిందువుల్ని మీ క్రైస్తవులు ఎలా చూస్తారు? వ్యభిచారులా? అంటే ఇది ఒక వ్యక్తి చేస్తే, పరమత దూషణ చేస్తే వాడు దొంగ అని అభిప్రాయం మీకు ఉన్నప్పుడు, పరమత దూషణ బైబిల్ చేసింది ఏమన్నా చెప్పండి బైబిల్ ని. భవిష్యత్తులో మీరు నేను చెప్పేది క్లియర్ గా ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఇంకొక విషయం క్లారిటీ చేస్తాను, చివరి విషయం చెప్తాను మళ్ళీ ఇక్కడ, ఎందుకంటే నేను చాలా సార్లు చూశాను, నిజమే కదా బైబిల్ చెప్పిందని. విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని మేము ఆరాధిస్తున్నాం, కేవలం విగ్రహాన్ని కాదు. ఒక విగ్రహంలో భగవంతుడి యొక్క ఒక నిమిషం నేను చెప్తా వినండి, పర్లేదు నేను కదే ఉంటాను. ఇప్పుడు విగ్రహారాధనలో ఒక శాస్త్రబద్ధమైనటువంటి విధానం మాకు మా పురాణాలు, వేదాలు మాకు నేర్పించే. విగ్రహంలోకి భగవంతుడి యొక్క శక్తిని ఎలా ఆవాహన చేయాలి శాస్త్రబద్ధంగా మాకు తెలుసు. ఇప్పుడు సైన్స్ తెలియని వాళ్ళకి, ఆ ఫార్ములా తెలియని వాళ్ళకి ఒక సైంటిస్ట్ చేసే పని పిచ్చి పనిగా అనిపించవచ్చు, అది వాడి ప్రాబ్లం. ఈ శాస్త్రబద్ధమైన పని తెలియనివాడు అది మూర్ఖత్వం అనుకుంటే వాడి తప్పది. కానీ తెలియని వాడు ఈ సైంటిస్ట్ చేసే పని చెడగొడతాం, దీనివల్ల నాకేదో నష్టం అని ఫీల్ అయితే ప్రమాదం ఇక్కడ. సరే, ఇక్కడ ఇంకో దిక్కుమాల సిద్ధాంతం మాట్లాడు, సృష్టి వేరు, సృష్టికర్త వేరు, సృష్టిని కాదు సృష్టికర్తని పూజించండి. అరే మాకు సృష్టికర్త విశ్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అని మా సిద్ధాంతం. మీ వాడు స్వర్గంలో కుర్చీ చేసుకుని కూర్చుంటే లిమిటెడ్ గా ఉంటాడు, అది మీ సమస్య. మాకు విశ్వమంతా ఆయన వ్యాపించి ఉన్నాడు, ఆయన శక్తి, ఆయన విభూతి లేని ప్రదేశం, లేని వస్తువు అంటూ ఉండదు. మాకు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అయినా. అలాగే ఒక నిమిషం, ఇప్పుడు బయట ఉన్న రాయికి గుళ్ళో ఉన్న రాయికి తేడా ఏంటి అంటే, ఇప్పుడు బయట ఏదన్నా ఒక చిన్న పుస్తకం మనకు అవసరం లేని తీసి అంత 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 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్తాను, ఒక నిమిషం అయిపోయింది. పెట్టుకుంటాను, నేను ప్రసాదం తింటాను,
నేను బొట్టు మీరు నరకానికి చెప్పేది మీరు నరకానికి పోతారని మీ క్రైస్తవులు చెప్తారు. ఏదండి? మీరు బొట్టు పెట్టుకుని హిందువులు ప్రసాదం తింటే మీరు నరకానికి పోతారని మీ క్రైస్తవులు చెప్తారు. ఓకే సరే, మీరు చెప్పింది కరెక్టే. బైబిల్ ప్రకారం మీరు అట్లా చెప్తున్నారు. మా క్రైస్తవులు అట్లా అంటారు, ఏదైతే పాస్టర్లు అట్లా ఉంటారని. నేను మాత్రం మీరు ఎప్పుడైనా కలిసి వెళ్దామంటే గుడికి వెళ్దాం, ప్రశాంతంగా వస్తా, గుడిలో కూర్చోమంటే కూర్చుంటా, ప్రసాదం తినమంటే తింటా. ఓకేనా? అట్లా అని చెప్పి నువ్వు 100% క్రైస్తవుడు కాదు అంటే 100% క్రైస్తవుడినే. ఓకేనా సార్? మీ దేవుడు అన్నారు మీ దేవుడు ఒప్పుకుంటాడా అంటే, ఇప్పుడు నేను భవిష్యత్తులో ఒక 50 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినాక, లేకపోతే ఒక 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను బతుకుంటే ఒకవేళ, అప్పుడు మీరు ఒకవేళ లేరు అనుకోండి, క్షమించండి అట్లా అంటున్నాను, సారీ, అప్పుడు మీరు లేరు అనుకుందాం, ఈ శివశక్తి ఛానల్ కూడా లేదనుకుందాం, ఒక 70-80 ఏళ్ళ తర్వాత, ఆ టైంకి నేను బతుకుంటే, అరే ఒక అతను ఇట్లా ఫైట్ చేశాడు అని చెప్పి నేను ఒక పుస్తకం రాస్తాను సార్. ఓకేనా సార్? ఆ పుస్తకంలో ఉన్నాయి లేని అని రాస్తాను సార్. ఓకేనా సార్? పుస్తకాన్ని తిడతారా, రాసిన తిడతారా సార్? నాకు అర్థం. ఇది ఎందుకు చెప్పారు ఇప్పుడు? ఎందుకు చెప్పాను అంటే సార్, ఇది ఇప్పుడు బైబుల్ రాసింది ఎవరు సార్? బైబిల్ ఒక 40 మంది రాశారు. 40 మంది రాశారు. ఆ 40 మంది దేవుళ్ళా సార్? కాదు, ప్రవక్తలు అని చెప్పారు కదా. మరి ప్రవక్తలు రాసిన దానికి దేవుడిని ఎందుకు తిడతారు సార్? ఓకే, అంటే బైబిల్లో ఉన్న ఆ చండాలంగా ఏదైతే ఉందో అదంతా మనుషులు వాళ్ళ పైత్యంతో రాశారు, బైబిల్ దేవుడికి సంబంధం లేదంటారు. ఇంకో మాట చెప్తాను, చెప్పండి. ఇక్కడ ఇది వినేవాళ్ళు ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఏంటి అంటే, నా దృష్టిలో నేను ఏమంటున్నానంటే, బైబిల్ అనేది ఇప్పుడు బైబిల్ రాసింది పాత గ్రంథం, పాత నిబంధన, కొత్త గ్రంథం అని చెప్పని అంటారు కదా సార్. దేవుడు మాట్లాడాడు అని చెప్పని అట్లా ఉంటాయి కొన్ని. ఏదైతే అన్యజనులు పూజించరాదు అని చెప్పని ఉంటాయి. అది నిజము అని చెప్పని నేనైతే 100% చెప్పలేను. ఓకేనా సార్? రాసింది ఎవరు? ప్రవక్తలని మీరే అంటున్నారు. 40 మంది ప్రవక్తలు రాశారని చెప్పి మీరే అంటున్నారు. ఆ ప్రవక్తలు ఎవరు అంటే పేర్లు ఉంటాయి కొన్ని, దావీదను లేకపోతే ఇంకోటి పేర్లు ఉంటాయి. సో వాళ్ళు రాసింది 100% వాళ్ళు రాసింది నిజంగా దేవుడు ఉన్నాడు లేదో నాకు తెలియదు కదా, ఎందుకంటే ఆ టైంలో నేను పుట్టలేదు కదా. నేను 2024లో ఉన్నా. నేను 2024లో ఉన్నప్పుడు నేను అసలు దేవుడు ఉన్నాడా లేదు తెలియదు. కానీ నేను దేన్ని నమ్ముతున్నాను, దేన్ని విశ్వసిస్తున్నాను? బైబిల్ని విశ్వసిస్తున్నాను. మీరు దేన్ని విశ్వసిస్తున్నారు? భగవద్గీతను విశ్వసిస్తున్నారు. ఇంకొకరు దేన్ని విశ్వసిస్తారు? ఖురాన్ విశ్వసిస్తారు. దాన్ని మనం గౌరవించుకుంటాం అంతే. నేను చెప్పదలుచుకుని అంతే, మనం దాన్ని గౌరవించుకుంటాం. గౌరవించుకొని మనం దానికి ఏం చేయాలో చేయగలుగుతాం. సరే, మీరు బైబిల్లో ఈ తప్పు ఉంది అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు సరే, మీరు చెప్పింది నాకు అర్థమైందండి. ఇప్పుడు ఏదైతే సమాజంలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి భాగం బైబిల్లో ఉందో, మీరు ఇతరులని మతం మార్చండి, ఇతరుల మత విశ్వాసాలని ధ్వంసం చేయండి, లేకపోతే ఇతర మత విశ్వాసాన్ని కించపరిచేలాగా ఉన్న వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయండి. ఇది కాదు, మన దేవుడు క్యారెక్టర్ ఇలా ఉండదు, మన దేవుడు ఇలాంటివి చెప్పు ఉండడు. వీళ్ళు పర్సనల్ గా పైత్యంతో రాశారు ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను సార్. ఇందాక నుంచి నేను మీకు ఫైట్ చేస్తున్నారు కదా, చెయ్యండి, ఇంకా ఫైట్ చేయండి, మీతో కొట్టుకోండి, మేము కూడా కాదు మీరు తీసేసేయండి అని చెప్పండి. మీరు బైబిల్ అవన్నీ తీసేసి తొలగించేసేసి, మా బైబిల్ మా దేవుడి క్యారెక్టర్ ఇది, ఆయన ఇతరులను ప్రేమించమన్నాడు, ఎవరు ధర్మాన్ని వాళ్ళు పాటించమన్నాడు, అంటే మత మార్పిళ్ళకి ప్రోత్సహించట్లేదు, ఎవరు మతంలో వాళ్ళు ఉండి మంచిగా బ్రతకమన్నాడు, ఇలాంటివి ఉన్నాయని చెప్పారనుకోండి, అసలు సమస్య ఉండదు. ఇప్పుడు భగవద్గీతలో మీరు మతాలు మార్చని శ్రీకృష్ణుడు చెప్పలేదు, మీరు మతాలు మార్చని రాముడు చెప్పలేదు. రామాయణంలో రాముడు ఆచరించిన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం సర్వ మానవాళికి ఆదర్శం. ఒక మంచి బిడ్డ కొడుకు ఎలా ఉండాలి, ఒక మంచి భర్త ఎలా ఉండాలి, ఒక మంచి రాజు ఎలా ఉండాలి, మంచి సహోదరుడు ఎలా ఉండాలి, ఇవన్నీ రాముడు చేసి చూపించు. ఆయన మార్గంలో నువ్వు నడిస్తే నీవు ఉద్ధరించబడతావు. దేవుడికి ఏదో ఉరకదు, ఆయనకి లేదంటూ లేదు, నీ జీవితం బాగుపడుతుంది. కొంతమంది హిందువుల్లో సార్, అంటే నార్మల్ గా నాకు ఒక డౌట్ ఉంది, నేను ఎవరిని కించపరిచి మాట్లాడట్లే. ఇప్పుడు కొంతమంది హిందువుల్లో ఒక అమ్మాయితో కాకుండా ఇంకొక అబ్బాయితో ఇంకొక అమ్మాయితో ఒక అమ్మాయితో కాకుండా ఇంకో 4 అమ్మాయిలతో 2 అమ్మాయిలతో మాట్లాడుతుంటే, అరే నువ్వు కృష్ణుడు రా అని చెప్పని అంటారు. అవునా సార్? అరే నువ్వు కృష్ణుడు రా అని చెప్పని అంటారు. దానికి అర్థమైందో నాకు తెలుసు సార్. దానికి అర్థం నాకు తెలుసు సార్ వాస్తవాన్ని. ఎందుకు అంటే దానికి అర్థం నాకు ఎందుకు తెలుసు అంటున్నానంటే, ఏం తెలుసు మీకు? యాక్చువల్ గా ఏం తెలుసు అంటే, కృష్ణుడు 16,000 మంది గోపికల్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పని తెలుసు. అది ఎందుకు చేసుకున్నాడు కృష్ణుడు 16,000 మంది గోపికల్ని అంటే, ఒక రాక్షసుడు 16,000 మంది గోపికల్ని
తీసుకొని వెళ్ళి ఒక చోట బంధిస్తే ఆ రాక్షసుని సంహరించి 16,000 మంది గోపికల్ని ఇంటికి వెళ్ళండి అంటే వాళ్ళు ఇంటికి వెళ్తే మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తారు, లేకపోతే ఎట్లా అని చెప్పని వాళ్ళకి చావు ఒకటే దారి అంటే అప్పుడు ఆ 16,000 మంది గోపికల్ని ఈయన పెళ్లి చేసుకొని మీరు కృష్ణుడి భార్య అని చెప్పేసి చెప్పుకోండి అంటే అప్పుడు చాలా ఆనందంగా వాళ్ళు ఊర్లకి వెళ్తారు. అది దాని వెనక అర్థం. చిన్న కరెక్ట్ అండి, మీరు చెప్పింది మంచిది కరెక్టే. గోపికలు కదా రాజకుమార్తెలు. అంటారు సార్. నాకు చిన్నప్పటి నుంచి గోపికలు అనే గోపికలు వేరు. చిన్నప్పటి నుంచి ఆయన ఆటపాటలు ఆడింది గోపికల మధ్య. గోకులంలో పెరిగాడు, గోపికలతో ఆటపాటలు ఆడాడు. తర్వాత నరకాసురుడితో యుద్ధం చేసేటప్పుడు పెరిగి పెద్ద అయిన తర్వాత అప్పుడు ఆ రాజకుమార్తెని వాళ్ళందరూ రాజకుమార్తెలు. వాళ్ళకి మాకు చావు తప్ప, ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు కనీసం నరకాసురుడి చెరలో ఉన్నంత వరకు మేము ఒక బ్రతకడానికి ఒక స్థానం ఉంది ఇక్కడ. ఇప్పుడు నరకాసురుడి చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా. నేను మీ ఉద్దేశం నేను అడుగుతున్నాను. నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా అండి ఇప్పుడు ఈ లెక్కన? ఏంటండి మీరు కరెక్ట్ గా నా మైండ్ సెట్ గానీ ఏంటండి అంటే మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా అని అడుగుతున్నారు. అవునండి, నేను ముందే చెప్పాను మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా అనేది. అసలు నేను జనరలైజ్ చేసి చెప్పాను. మీ విశ్వాసాలు మీ దగ్గర పెట్టుకుని మీ భజన మీరు చేసుకుంటే మాకెవ్వరికి సమస్య లేదు. పుట్టలో వేలు పెడితే చీమ తిరగదు. ఎవడైతే మీతో మాట్లాడుతున్నాడో వాడు కరెక్ట్ గానే ఉన్నాడు అంటున్నారు మీరు, అవునా? అందరూ మీలాగా ఇప్పుడు మా విశ్వాసం మేము పాటించుకుంటాం, మేము ఎవరిని మాత్రం మిమ్మల్ని మేము కెలకమంటే మా సమస్య లేదు కదా అసలు. నేను ఎందుకు చెప్తాను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అండి. అట్లాంటి వాళ్ళని కూడా నా సలహా ఏంటంటే ఫైట్ చేయండి. అట్లాంటి వాళ్ళని ఎక్కడున్నా సరే బయటకు లాక్కొచ్చి కొట్టండి. ఏది తప్పు చేస్తున్నారో వాళ్ళని లాక్కొచ్చి కొట్టేసేసి ఇందాక నేను చెప్పినట్టు తీసుకెళ్లి కేసు పెట్టేసి లోపల ఇచ్చేయండి. ఇబ్బంది లేదు. అట్లా కాదండి, ఈ దేశానికి రాజు నేను కాదు, నేను నియంత్రణ తీసుకొచ్చి కొట్టి చేయలేదు, నాకు అధికారం ఉండదు కదా. అట్లా అని చెప్పేసి అధికారం ఉండదు కదా అని చెప్పేసి అని ఇంకొకరి విశ్వాసాన్ని కూడా మీరు అయ్యో ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు బైబిల్లో ఉన్నదే నేను చెప్తున్నాను. దానివల్ల బైబిల్ చెప్తే మా విశ్వాసాలు గాయపడతాయి అంటే మీ సమస్య అది. ఇప్పుడు నేనేమంటున్నాను, యేసు చెప్పింది చెప్తున్నాను. యేసు చెప్పింది చెప్తున్నానండి. ఒక నిమిషం అండి. యేసు ఎక్కడా కూడా తన జీవితంలో యెహోవా అని పేరు ఎత్తలేదు అని నేను అంటాను. లేదండి ఆయన అట్లా చెప్తే మా విశ్వాసాలు గాయపడతాయి. నిజంగా బైబిల్లో ఆయన ఎక్కడ యెహోవా అని పేరు చెప్పలేదు. యేసు ఎక్కడా కూడా అంటాడు కదండి, ఆ తండ్రి యెహోవా అని ఆయన చెప్పలేదే. తండ్రి అంటే ఇప్పుడు నేను ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది సార్, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని వర్డ్ ఉంటది. నేను 2-3 పాస్టర్లను అడిగా, ఓకేనా, 10 ఆజ్ఞల్లో కూడా ఉంటది ఈ మాట, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండడు అని చెప్పాను. ఉండకూడదు అంటాడు, ఉండడు కాదు, వేరొక దేవుడు పూజించకూడదు అంటాడు. అవును, అట్లా ఉంది బైబిల్లో అని చెప్పని అంటారు. భారతదేశం ఇప్పుడు ఈ మతం పుట్టింది భారతదేశంలో కాదు, గ్రీక్ దేశంలో పుట్టిందని చెప్పని అంటారు. నిజమేనా? గ్రీక్ లో కాదు, ఇజ్రాయెల్ లో పుట్టింది. ఇజ్రాయెల్ లో కాదు, ఈజిప్ట్ లో పుట్టింది ఫస్ట్. అసలు మోషే ఈజిప్ట్ నుంచి స్టార్ట్ చేసేది. ఓకే, ఈజిప్ట్ లో పుట్టిందని చెప్పని అన్నారు. సో ఈజిప్ట్ లో పుట్టింది మతం అని చెప్పని అన్నప్పుడు మేబీ అక్కడ విశ్వాసాలు ఈ తగ్గంగా రాసుకున్నారేమో సార్, అది మనకు తెలియదు కదా. ఓకేనా, ఇంకొకటి మీరు ఇందాక చెప్పండి సార్. నేనేం చెప్తున్నానంటే, యేసు ఆయన మనసులో ఏదైతే చెప్పాలనుకున్నాడో లేదా తన మాటలు ఏదైతే చెప్పాడో యేసు క్యారెక్టర్ నేను చెప్తున్నా, ఇది ఒరిజినల్ గా యేసు అని చెప్పి. ఇది కాదు యేసు అని చెప్పి మీరు రుజువు చేయండి. అంతేగాని యేసు ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ చేస్తుంటే మా మనసులో గాయపడుతున్నాయి అంటే అది నా సమస్య కాదు, అది నేనేం చేయలేను. ఇప్పుడు యేసు ఎక్కడ కూడా నేను పాపుల కోసం చచ్చిపోవడానికి వచ్చాను యేసు చెప్పలేదండి. నేను పాపుల కోసం చచ్చిపోవడానికి వచ్చాను, నన్ను నమ్ముకుంటే మీరు స్వర్గానికి వెళ్తారు, యేసు ఎక్కడ చెప్పలేదండి ఇది. మీరు ఇప్పుడు యేసు పేరుతో నేను మోసం చేస్తాను, యేసు పేరుతో నేను మతం పెట్టి వ్యాపారం చేస్తాను, నువ్వు నాకు అడ్డం రావద్దు అంటే. ఓకే, సో మీరు ఆలోచించుకోండి. ఏంటి అంటే యేసు పేరుతో మతాన్ని పెట్టుకొని యేసు పేరుతో ఇది చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పని అంటున్నారు. అట్లాగే మీ ఊహక వదిలేస్తున్నా, ఇతర మతాల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరు అని నేను చెప్పను. ఓకేనా? అదే అవసరమైతే ఆ పాయింట్ మీద ఇప్పుడు లెక్కలు చేద్దాం. ఎంతమంది మతం పేరుతో దోపిడీ చేస్తున్నారు, హిందువుల్లో ఎంతమంది ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, దీనికి మూలం ఏ మత గ్రంథంలో ఉంది అంటే, ఇప్పుడు వ్యక్తులు చేసే తప్పులకి మత గ్రంథాలని ఆపాదించవచ్చా? ఆపాదిస్తే అది సపోర్ట్ చేస్తానే లేదా? ఇప్పుడు ఒక హిందూ తప్పు చేశాడు, వాడిని ఆ విధంగా భగవద్గీత ప్రేరేపించిందా చూద్దాం.
ఒక పాస్టర్ తప్పు చేశాడు, వాడిని ఆ విధంగా బైబిల్ ప్రేరేపించిందో లేదో చూద్దాం. ఓకే. అప్పుడు చూస్తే తెలిసిపోతుంది కదా అప్పుడు దొంగ ఎవరు. మరి వాళ్ళని ఎవరు ప్రేరేపించుంటారు అండి? ఏమండి? వాళ్ళని ఎవరు ప్రేరేపించుంటారు? ఇతర వాళ్ళని. ఎవరిని? హిందువుల్లో. ఇతర వాళ్ళండి. అదే హిందువుల్లో తప్పులు చేసేవాళ్ళు. అవును. ఒక వ్యక్తిలో అరిషడ్ వర్గాలు సహజంగా ఉంటాయి, రాగద్వేషాలు అనేవి. దానికి మతం అంటే చెడు చేయడానికి మతం అవసరం లేదు, మంచి చేయడం సన్మార్గంలో పెట్టడానికి మతం అవసరం. ప్రయత్నపూర్వకంగా మనం ధర్మాన్ని ఆచరించాలి, అధర్మాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. ఇప్పుడు మనసులో ఒకటి మీద ద్వేషభావం పెట్టుకోవడానికి, ఒకటి గురించి చులకనగా మాట్లాడడానికి, ఒక అమ్మాయిని చూసి కామానికి లోనవడానికి పెద్దగా స్కిల్ అవసరం లేదు. బై నేచర్ చాలా సహజంగా అయిపోతాయి అవన్నీ. కానీ ధర్మబద్ధంగా ఉండడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. తప్పు చేసేవాడికి మతానికి సంబంధం పెట్టాల్సిన అంత అవసరం ఎప్పుడు వస్తుంది? వాడు చేసే అబ్నార్మల్ థింగ్స్ కి మతం ప్రోత్సహించిందా లేదా, నేను ఆ పాయింట్ మాట్లాడుతున్నాను. మీరు పలానా వ్యక్తి పలానా హిందూ తప్పు చేశాడు, దీన్ని ఈ విధంగా భగవద్గీత ప్రోత్సహిస్తుంది అని మీరు రుజువు చేయండి. ఇప్పుడు నేను 10 పాయింట్లు చెప్తాను ఈ విధంగా. రుజువు చేయనండి, ఎందుకంటే మనుషుల నేను అవన్నీ రుజువు చేయడానికి లేదు. నాకు తెలిసి నాకు డౌట్లు ఉన్నాయి, మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పని నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు నేను చాలా స్పెసిఫిక్ గా మీకు రుజువు చెప్పాను. ఈ దోపిడీలకి అరాచకాలకి బైబిల్ నేను చాలా క్లియర్ గా నేను మీకు చెప్పాను. ఏంటి అంటే నాకు నేను పూజించుకునే రిలీజియన్ అంత గొప్పదో, నాకు మీ మతం కూడా నాకు అంతే గొప్పది. ఓకేనా? ఇప్పుడు మీరు అసలు ఇంకొక విషయం చెప్పనా, ఇంకో హైలైట్ చెప్పనా? మీ క్రైస్తవులు ప్రేమికులు పరమాత్మాన్ని ఇతరులను ప్రేమిస్తారు అని చెప్తారు కదా. ఇప్పుడు మీరు ఒక మంచి వ్యక్తిలాగా మాట్లాడారు కదా, అంటే ఇతర మతాలను కూడా గౌరవించే వ్యక్తిలా మాట్లాడు. మిమ్మల్ని ఎంత తిడతారో చూడండి కామెంట్స్. మీ క్రైస్తవులు ఎంత తిడతారు, అసలు మీరు నిజమైన క్రైస్తవుడే కాదంటారు చూడండి. ఇది అంటే క్రైస్తవ నేను అవ్వకుండా అయిపోను కదండి. మీ కామెంట్స్ చూడండి, కింద వస్తాయి చూడండి. ఇప్పుడు క్రైస్తవంలో ఉన్న ప్రేమ, ఇప్పుడు వాళ్ళ మతోన్మాదిగా మారకపోతే అసలు మనిషిగా కూడా చూడరండి. ఇప్పుడు మీరు ఐడెంటిటీ కనీసం మీరు ప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాల్లో మీరు ఫలానా అని చెప్పారు, కల్వరి సతీష్ చర్చికి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, కొంచెం బేసిక్ డీటెయిల్స్ చెప్పండి, లేకపోతే మీరు నిజమైన క్రైస్తవుడు కాదంటారు. ఇప్పుడు నేను ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏం వాళ్ళకే కాదు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఐ నో వాట్ ఐ యామ్. నేనేంటో నాకు తెలుసు. నేను పూజించే దేవుడు ఏందో నాకు తెలుసు. నేను ప్రార్థించే దేవుడు ఏందో నాకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు మీరు ఎవరైనా నిజమైన క్రైస్తవుడు కాదు అని చెప్పి ఎవరైనా అడిగితే మీ నెంబర్ ఇవ్వమంటారా? నా నెంబర్ ఇస్తారా? నేను ఈ డిస్కషన్ అనేది మీకు నాకు హెల్దీ డిస్కషన్. ఓకేనా సార్? ఇప్పుడు నేను వర్క్ లో ఉంటాను. నా నెంబర్ వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి సమ్ డిఫరెంట్ నాకు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఫోన్ కాల్స్ వచ్చి అది కరెక్ట్ కాదు కదా. సరే ఓకే, మీకు అట్లా ఇబ్బంది అవుతుందంటే నెంబర్ ఇవ్వం. కానీ మీ క్రైస్తవుల ప్రేమ ఏంటి అనేది మీరు తెలుసుకుంటారు. కామెంట్స్ లో చూడండి, అసలు చూద్దాం సార్, ప్రాబ్లం లేదు. ఆ కామెంట్స్ లో నేను రిప్లై ఇస్తాను. నేను కూడా ఉంటా కదా, నేను రిప్లై ఇస్తాను. ఎందుకు అంటే నేను ఒక మనిషిలా మాట్లాడుతున్నా. నేను నా దేవుణ్ణి పూజించుకునేవాడిగా నేను ఒక మనిషిలా నేను మాట్లాడుతున్నా. ఓకేనా సార్? అలాగే నేను మా హిందూ సోదరులకు కూడా నేను ఈ కాల్ ఎలాగ పబ్లిక్ అయితే అందులో రిక్వెస్ట్ చేసేదేనండి, వ్యక్తిగతంగా ఎవరిని దూషించకుండా విషయపరంగా ఏదైనా లోపం ఉంటే ఆ లోపం గురించి మాట్లాడండి. అంటే ఇక్కడ ఈ తప్పు దొరికింది అలా మాట్లాడండి. అందరూ కామెంట్స్ అలా చేయండి, వ్యక్తిగతంగా ఎవరిని దూషించొద్దు. ఇది కూడా ఓకే బ్రదర్, మీకు చాలాసేపు మాట్లాడాం, మళ్ళీ ఏదైనా అవసరం అయితే మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.